నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్ ఈవినింగ్ డిస్కషన్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ని ఓడించాలనుకున్నారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలనుకున్నారా? అభివృద్ధి సంక్షేమ పథకాలు చేశామని చెప్పినప్పటికీ అహంకారమే వాళ్ళని దెబ్బతీసిందా? ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్కు మారిన తర్వాత ప్రజలు ఎవరి వైపు ఎక్కువగా చూస్తున్నారు? రాబోయేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో ఎవరి సత్తా ఎలా ఉండబోతోంది? ఎవరు ఎన్ని సీట్లు గెలుచుకోబోతున్నారు? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు. ప్రకాష్ గారు, నమస్కారం అండి. నమస్తే అండి. సో ఇప్పుడు మనం ఎలక్షన్ రిజల్ట్స్ రాగానే ఒకసారి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 12 రోజులు గడిచిపోయింది, ప్రభుత్వం ఏర్పాటు అయిపోయింది. ఓవరాల్గా ఇప్పుడు ఒక ఇంట్రాస్పెక్షన్ అనేది జరుగుతాయి బోత్ సైడ్స్. ఎవరు ఎటువంటి స్థితిలో ఉన్నారు? మీరు అన్నదానికి జవాబు ఏంటంటే, బీఆర్ఎస్ను ఓడించాలనుకోలేదు, కాంగ్రెస్ను గెలిపించాలనుకోలేదు. ఓకే, వాళ్ళకి అక్కడక్కడ మూడోసారి పోటీ చేయబోతున్న ఎమ్మెల్యేస్ అంటే ఒకసారి ఎన్నుకున్నారు, రెండోసారి ఎన్నుకున్నారు, మూడోసారి ఎన్నుకోవడంలో వాళ్ళకు కొన్ని ఇబ్బందులు వచ్చాయి. అందుకని ఎమ్మెల్యేలను ఓడించాలనుకున్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఓడించాలనుకున్నారు. ఆ సంఖ్య కొంచెం ఎక్కువ ఉండి గవర్నమెంట్ పడిపోయింది. వాస్తవంగా ఇది ప్రో కాంగ్రెస్ ఓటు కాదు, ఇది యాంటీ బీఆర్ఎస్ ఓటు కాదు, ఇది ఓన్లీ యాంటీ ఎమ్మెల్యేస్ ఓటు. ఇది పెద్దగా నాకు బీఆర్ఎస్ పట్ల ప్రజల ప్రేమ, వారికి ఉన్న అభిమానం తగ్గినట్టుగానైతే నాకు ఎక్కడ కనబడలేదు. ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు ఇది వారి బలం అనుకొని కనుక వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నా, అసెంబ్లీని నడిపినా కూడా ఘోరంగా ఫెయిల్ అవుతారు. అనుకోకుండా వాళ్ళకి అధికారం వచ్చింది. ఇది ప్రజలు వాంఛించింది కాదు. కేసీఆర్ని దించాలని ఏ ప్రజలు అనుకోలేదు. ఇది కేవలం అక్కడున్న ఎమ్మెల్యేలు వాళ్ళకున్న కొన్ని లోపాల వల్ల వాళ్ళకి టికెట్లు ఇవ్వడాన్ని వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేక వాళ్ళను ఓడించాలనుకున్న ఓటమే తప్ప ఇది ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ను గద్దెదించాలనో, కేసీఆర్ పట్ల కోపాన్ని పెంచుకోనో, బీఆర్ఎస్ పట్ల కోపాన్ని పెంచుకోనో చేసింది అయితే కాదు. కాబట్టి ఇది కాంగ్రెస్కు ప్రో కాంగ్రెస్ ఓటు అని అనుకుంటే మాత్రం వాళ్ళు తీసుకోబోయే నిర్ణయాలన్నీ తప్పుడు నిర్ణయాలు అవుతాయి. ఇప్పుడు యాంటీ ఎమ్మెల్యే ఓటు అనుకున్నప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ అనేది కూడా కనిపించిందా? లేదమ్మా. ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ ఉంటే 39 సీట్లున్నా మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ 4 ఏరియాల్లో కలిపి 39 సీట్లు ఉన్నాయి. 39లో 24 ఎట్లా గెలుస్తారు యాంటీ ఇన్కంబెన్సీ అయితే? అందులో సెంట్రల్ తెలంగాణ అనుకున్నప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి ఉన్నటువంటి స్థానాలు. రెండవది నార్త్ తెలంగాణలో నిజామాబాద్, ఆదిలాబాద్లో బీజేపీ ఎందుకు అన్ని స్థానాలు గెలిచింది? వాళ్ళు ఏమన్నా ఇదివరకు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వల్ల, లేకుంటే ప్రజల్లో వాళ్ళకి ఏమన్నా పెద్ద పట్టున్న వల్ల? ఇక్కడ ఏమైందంటే డిఫరెంట్ ప్యాకెట్స్లలో అక్కడున్న ఎమ్మెల్యేల మీద అక్కడున్న వ్యతిరేకత, ఎవరైతే వాళ్ళని ఓడించగలుగుతారు ఆ ఎమ్మెల్యేలు సెంట్రిక్గా జరిగిన ఎలక్షన్ ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. వాస్తవంగా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చూసినట్టయితే శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ దాకా ఒక వేవ్ క్రియేట్ అయ్యేది ప్రతిసారి. ఈసారి ఎటువంటి వేవ్ క్రియేట్ కాలేదు. ప్రో ఇన్కంబెన్సీ, యాంటీ ఇన్కంబెన్సీ ఎమ్మెల్యేలను బట్టి అక్కడ కనబడ్డదే తప్ప పాలనను బట్టి ఎక్కడ కూడా యాంటీ ఇన్కంబెన్సీ లేదు. ఎమ్మెల్యేలను బట్టి అక్కడక్కడ కనబడింది. ఇప్పుడు ఇదే మహబూబ్నగర్ జిల్లాలో 14లో 12 ఓడిపోయారు. బట్ అక్కడ గెలిచిన విజయుడు కొత్త క్యాండిడేట్ 50,000 మెజార్టీ ఎట్లా వస్తుంది? అట్లా చాలా ప్యాకెట్స్లలో మెజారిటీ బాగా వచ్చినాయి ఉన్నాయి. కాబట్టి మనం అట్లా చెప్పుకోవడానికి ఏం లేదు. సో ఓవరాల్గా ఇప్పుడు స్థానాలు అయితే మారినాయి అసెంబ్లీలో. రైట్ నుంచి లెఫ్ట్కి, లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చింది. ప్రజలు దాన్ని ఎలా చూస్తున్నారు యాక్చువల్గా? అంటే ప్రజలు డైజెస్ట్ చేసుకున్నారు. ఎందుకు డైజెస్ట్ చేసుకున్నారు అని అంటే, మనం ఎమ్మెల్యేలను ఓడించాలనుకున్నా కూడా ప్రభుత్వం దిగిపోయింది. ఇంకా తప్పదు, మన కాంగ్రెస్ మన నెత్తికి పడ్డది, తప్పకుండా భరించాల్సిందే. కానీ అభద్రతలో కనబడుతున్నారు. ఇంటలెక్చువల్స్ దగ్గర నుంచి కామన్ మ్యాన్ వరకు కూడా ఏం చేస్తారో వీళ్ళు చాలా హామీలు ఇచ్చారు, చాలా వాగ్దానాలు ఇచ్చారు. ఎంతో కొంత జనం వాటికి ప్రభావితమైన వాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళ గెలుపుకు కేవలం హామీలే కారణమని నేను అన్నాను. అట్లా కనుక కారణమైతే అన్ని దిక్కుల్లో ఒకటే రిజల్ట్ రావాలి. బట్ కొంత ప్రభావం అయితే వాటిది ఉంది. వాళ్ళంతా కూడా ఏంటంటే, కనీసం ఈయన కొత్తగా ఏం లేకపోయినా ఇదివరకు ఉన్న వాటినన్నా కంటిన్యూ చేయగలుగుతాడా? ఆ ప్రాజెక్టులను కానీ, ఇదివరకు వస్తున్న పెన్షన్స్ను కానీ పెంచకపోయినా అవన్నీ వస్తాయా రావా అనే ఒక అభద్రతలో కనబడ్డారు. సో ఇప్పుడు మార్పు అనేది ఒక ప్రభుత్వ పరంగా అయితే మార్పు వచ్చింది. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అని చెప్పుకున్నప్పటికీ అప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్లో ఈ మార్పు ఎవరైనా పరివర్తనలో లేకుంటే ఒక చేంజ్ని ఏమైనా తీసుకొస్తుందా? అంటే ఒకటి, అధికారంలోకి వచ్చారు కాబట్టి కొన్ని అవకాశాలు ఈ ప్రభుత్వానికి వచ్చినాయి. వాటిని సరిగ్గా ఉపయోగించుకొని
ఇదివరకున్న అభివృద్ధిని అట్లాగే కొనసాగిస్తూ ఇదివరకున్న వెల్ఫేర్ని అట్లాగే కొనసాగిస్తూ ఇంకా కొంచెం వాళ్ళు ఇచ్చిన హామీల మేరకు ఆ పెన్షన్స్ని పెంచుతూ అభివృద్ధిని కూడా కొంత ఇంకా డెవలప్ చేసే విధంగా అంటే కేసీఆర్ గారు ఒక 50% చేశారనుకోండి, ఒక 60-70% ఈయన తీసుకుపోగలిగినా కూడా పాత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బాగుంది అనుకుంటారు. 5 ఏళ్ళే కాదు, ఇంకో 5 ఏళ్ళు కూడా కొనసాగనిస్తారు. కానీ ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్కే ఉంది అందరిలో, విశ్లేషకుల్లో కానీ ఈయన అట్లా ఆ రకంగా తీసుకెళ్ళగలుగుతాడా? అవకాశాలు తక్కువ ఉన్నాయి. తక్కువ ఉన్న అవకాశాలను ఆయన పెంచుకునే వైపుగా ఎట్లా ఆలోచిస్తాడు? నిన్న మాజీ ఆర్బీఐ గవర్నర్ వచ్చారు, ఇట్లాంటి వాళ్ళందరితో రఘురామరాజన్ ఇలాంటి వాళ్ళతో ఆయన సలహాలు తీసుకుంటూ కొంత థింక్ ట్యాంక్ను ఆయన వెనకాల పెట్టుకుంటూ కొంత ముందుకు పోయినట్టయితే ప్రభుత్వం బాగుంటుంది. ప్రజలు కూడా వాళ్ళు గెలిపించకపోయినా యాక్సిడెంటల్గా ఈ ప్రభుత్వం వచ్చినా కూడా ఇది నిలబడి మాకు బాగా చేసింది అనుకున్నప్పుడు డెఫినెట్గా నెక్స్ట్ టైం ప్రో ఇన్కంబెన్సీ ఉంటుంది, కావాలని మళ్ళీ గెలిపిస్తారు కాంగ్రెస్ని. కంపేర్ చేయడం అనేది ఒక ప్రజలకు ఉంటుంది. అది ఎట్లయినా కేసీఆర్తో రేవంత్ను కంపేర్ చేస్తారు, బీఆర్ఎస్ పాలనతోని కాంగ్రెస్ పాలనను చేస్తారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన నెగ్గుకు రాగలిగాడనే ఒక ఆ ప్రావీణ్యతను చూపెట్టగలగాలి రేవంత్. చూపెడితే డెఫినెట్గా ప్రజలు ఆయన వెనకాల ఉంటారు. సో కంపారిజన్స్ అనుకున్నప్పుడు ఐటీ శాఖ మంత్రి ఎవరవుతారు? కేటీఆర్ లాగా ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్లో ఎవరున్నారు అనేది ముందు నుంచి ఎదురు చూశారు. శ్రీధర్ బాబు వచ్చేసారు, ఆ తర్వాత ప్రతి దాంట్లోనూ కంపారిజన్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. ఐటీ మంత్రి కేటీఆర్కి ఈక్వల్గా ఎవరు రాలేరమ్మా, ఎందుకంటే ఆయనకు చాలా అనుకూల అంశాలు ఉన్నాయి. ఒకటి, ముఖ్యమంత్రితో మాట్లాడాల్సిన అవసరం లేకుండా డిసిషన్స్ తీసుకోగలిగే స్వేచ్ఛ కేటీఆర్కు ఉండే. ఆయన అమెరికా పోయినప్పుడు మళ్ళీ ఫోన్ చేసి నేను ఈ కంపెనీకి రాయితీలు ఇవ్వాలనుకుంటున్నా, మీరు ఓకేనా అని ముఖ్యమంత్రిని ఎన్నడూ అడగలేదు. ఆయన అనుకున్న అన్ని రాయితీలు ఇచ్చుకుంటూ పోయాడు. అయితే ఇక్కడ ఒకటేంటంటే మిగతా అందరు మంత్రులకి ఎలాంటి స్వేచ్ఛ ఉందా, కేవలం కేటీఆర్కి మాత్రమే ఉందా అనేది పాయింట్ అది కాదు. పాయింట్ ఏంటంటే ఐటీ మంత్రిగా వేరే వాళ్ళు రాణిస్తారా అనేది ప్రశ్న. ఈ ప్రశ్నకు ఖచ్చితంగా చెప్పగలుగుతాను, కేటీఆర్ గారి ప్లేస్లో ఎవరున్నా రాణించలేరు. ఒకవేళ ఆ ప్లేస్లో రేవంత్ ఉన్నా కూడా మళ్ళీ హైకమాండ్ని అడిగి చెప్పాల్సిందే. కనీసం ముఖ్యమంత్రికి కూడా ఇక్కడ స్వేచ్ఛ లేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక ఐటీ మంత్రికి ఆ స్వేచ్ఛ ఉంది. ఎందుకు అనంటే ఆయన సీఎం గారి అవసరం లేకుండానే ఇండిపెండెంట్గా తన పోర్ట్ఫోలియో నిర్వహించగలిగాడు, రిలేషన్ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు. బట్ ఇక్కడ రేవంత్ కూడా ఆ స్వేచ్ఛ లేదు. ఆయన ఏమైనా రాయితీలు అంటే క్యాబినెట్లో మాట్లాడుకొని చేయాలి, ఒక పాలసీ బ్రాడ్ పాలసీ తీసుకోవాలి. ఆ బ్రాడ్ పాలసీలో ముఖ్యమంత్రికి వాళ్ళ అథారిటీ ఇవ్వాలి, హైకమాండ్ కూడా దానికి అనుమతించాలి. ఇవన్నీ ఉన్నప్పుడు శ్రీధర్ బాబు ఐటీ మంత్రి అయినా కూడా శ్రీధర్ బాబు తన నిర్ణయం తీసుకోలేడు, మళ్ళీ ఆయన రేవంత్ని అడగాలి, రేవంత్ క్యాబినెట్తో మాట్లాడాలి లేదా హైకమాండ్తో మాట్లాడాలి. ఇట్లున్నప్పుడు ఎక్కడ అవకాశాలు ఉంటాయి? రెండవది, ఆయనకున్న వైడ్ కాంటాక్ట్స్ శ్రీధర్ బాబు గారికి ఉండవు. ఆయన సమర్థత కలిగిన మంత్రి, అందులో అనుమానం ఏం లేదు. శ్రీధర్ బాబు సీనియర్ మంత్రి, పక్కా తెలంగాణ బిడ్డ. ఆయన ప్రావీణ్యత గురించి నాకేం డౌట్ లేదు. కానీ ఆయనకున్న సంబంధాలు, ఇప్పుడు కేటీఆర్ గారు ఎక్కడికైనా రీచ్ కాగలిగిన సంబంధాలను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అవి యాక్సిడెంటల్గా రాలేదు. ప్రతి ఎకనామిక్ సమ్మిట్కి ఆయన పోయేవాడు, ఇప్పటివరకు ఆయన ఏది మిస్ కాలేదు. ప్రతి ఇంటర్నేషనల్ ఇన్విటేషన్ ఆయన ఆనర్ చేసిపోయాడు. ఎక్కడ అవకాశం ఉంటాడో పరిచయాలు పెంచుకున్నాడు. పరిచయాల కోసమే సంవత్సరాలు ఒక టీమును పెట్టి వర్క్ చేయించాడు. ఇవాళ వీళ్ళు టీవర్క్స్ సీఈఓను సుజయ్ని తీసేశారు. ఆ సుజయ్ 2 సంవత్సరాలు కష్టపడి ఫాక్స్కాన్ కంపెనీని హైదరాబాద్ తీసుకొచ్చాడు. అంటే క్రెడిట్ గోస్ టు మినిస్టర్. బట్ దాని వెనకాల అదృశ్య హస్తాలు చాలా ఉంటాయి. ఒక మంచి టీంను కేటీఆర్ ఎవాల్వ్ చేయగలిగారు. ఆయన ఈ 9.5 సంవత్సరాల ఆ టీంను తన వెంట పెట్టుకున్నారు. వాళ్ళకున్న అర్హత ఏంటంటే ఏనాడు కాంప్రమైజ్ కాకుండా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పనిచేసిన టీం అది. కొంత దిలీప్ కావచ్చు, సుజయ్ కావచ్చు, ఇంకా కొంతమంది కావచ్చు. తర్వాత కక్షతోని అంతకుముందు వాళ్ళని తీసేయలేదు. ఆయన అమర్నాథ్ అని పొన్నా లక్ష్మణ్ గారు ఐటీ మినిస్టర్ ఉన్న పనిచేసిన వ్యక్తి. అతను ఆంధ్రే కావచ్చు, తెలంగాణ ప్రభుత్వంలో కూడా అదే రోల్ ప్లే చేశాడు. ఎందుకు అనంటే అంతకుముందున్న అభివృద్ధిని, అంతకుముందున్న విస్తృత పరిచయాలను కనెక్ట్ చేయడానికి అతను ఉపయోగపడతాడు. కానీ వీళ్ళు చేసింది ఏంది?
సుజయ్ని తీసేశారు, కొనతం దిలీప్ ఆయన రిజైన్ చేశాడు. అవసరమా? నిజంగానే వాళ్ళిద్దరిని పెట్టుకొని ఉంటే ఎంతో కొంత రీచ్ ఉండేది. అదే అమర్నాథ్ను మరి కంటిన్యూ చేస్తారో లేదో తెలియదు. అతను కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తే. వీళ్ళు ఉండడం వల్ల ఒక లాభం ఏం జరుగుతుందంటే పెండింగ్లో ఉన్నాయి, పర్సూ చేస్తున్నాయి, కొత్తగా రిలేషన్ మళ్ళీ పెట్టుకోవాలనుకున్నాయి, వాళ్ళ ద్వారా కొంత సాధ్యమైంది కదా. ఎందుకు తీసేయాలి అకస్మాత్తుగా? సో అక్కడ ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులు కావచ్చు, పాతగా అప్పటి నుంచి ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ వీళ్ళందరినీ కూడా మార్చేస్తున్నారు కదా, ఐఏఎస్లు ఐపీఎస్లు. సమర్థత కలిగిన వాళ్ళని కంటిన్యూ చేయాలి, అడగాలి. కనీసం మీరు మా ప్రభుత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా, మాకేమీ బీఆర్ఎస్లో ఉన్నారని చెప్పి కక్ష లేదు, మీ వర్త్ మాకు తెలుసు, మిమ్మల్ని మేము కంటిన్యూ చేస్తామని చెప్పాలి కదా. అది లేదు, ఒక జీవోతో అందరినీ తీసేశారు. బట్ అక్కడ కూడా చాలా వరకు వినిపించింది ఏంటంటే వాళ్ళ మీద ఒక కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి, లేకపోతే అవకతవకలు జరిగాయి, కొన్ని చోట్ల ఫైళ్ళని కూడా మాయం చేశారు, కొన్ని చోట్ల తగలబెట్టారు అనే కదా. ఎక్కడ నాకు తెలిసి బీఆర్ఎస్లో ఎమ్మెల్యేల స్థాయిలో అక్కడక్కడ ఏమన్నా కాన్స్టిట్యున్సీ స్థాయిలో అవినీతి జరగవచ్చు, కానీ నేను బ్లాంక్గా చెప్తున్నాను, ఎక్కడ కూడా అవినీతి అయితే మనకు కనబడలే. ఈవెన్ కాళేశ్వరం విషయంలో కూడా చాలా ఫైల్స్ను వాళ్ళు పర్సూ చేశారు. ఊరికే షెకావత్ పార్లమెంట్లో అవినీతి జరగలేదు అని చెప్పలే, చాలా తరో ఎగ్జామినేషన్స్ తర్వాతనే వాళ్ళు చెప్పారు. ఈవెన్ మిషన్ భగీరథ కానీ అవినీతి అక్కడెక్కడ కనబడదు. నాకు తెలిసి అక్కడెక్కడ కూడా అవినీతి లేదు. ఒకవేళ వాళ్ళు తీయగలిగితే మంచిదే, ఎందుకంటే ప్రజల దృష్టికి ఇంత జరిగింది అవినీతి అని చెప్పడానికి కూడా వీళ్ళకి ఆ క్రెడిట్ వస్తుంది. కానీ నాకు తెలిసి అవినీతిని వీళ్ళు ఎక్కడ కూడా లేని దాన్ని ప్రూవ్ చేయలేరు వాళ్ళు. 9.5 సంవత్సరాలు బీజేపీ ఎందుకు సైలెంట్గా ఉన్నది అంటే, లాస్ట్ 4.5-5 సంవత్సరాలు అయితే రోజు గొడవలే కదా ఇద్దరికి. ఎవరిని అన్నన్ని మాటలు మోడీ గారిని కేసీఆర్ గారు అన్నారు కదా. మరి ఆ పరుషంగా తీసుకున్న వాళ్ళు కవిత మీద కూడా కేసు బుక్ చేశారు కదా. మరి అవినీతి ఉంటే కేసీఆర్ను కేటీఆర్ను పట్టుకోవడం వాళ్ళ కష్టమా? వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి కదా దర్యాప్తు సంస్థలన్నీ కూడా. కొత్తగా రేవంత్ రెడ్డి పట్టుకునేది ఏముంటుంది? మోడీ గారికే దొరకలేదు, ఒకవేళ ఉన్నా కూడా నేను లేదని అనుకుంటున్నా. కాబట్టి అవినీతి పెద్దగా. ఇంకోటి, ఇప్పుడు మీరన్న సుజయ్ కానీ దిలీప్ కానీ ఐటీలో కానీ ఎక్కడ అవినీతికి ఆస్కారమే లేదు. వీళ్ళ డబ్బులే ఖర్చు అయినాయి, వీళ్ళ శ్రమ పోయింది తప్ప, రాత్రి మొగలు కష్టపడ్డారు తప్ప అక్కడ అవినీతి చేయడానికి స్కోపే లేదు అసలు. అయితే ఇక్కడే కీలకంగా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఒక కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ కూడా వెళ్ళి విజిట్ చేసే అవకాశం ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అక్కడ మంత్రి హోదాలో అక్కడికి వెళ్తున్నారు. అక్కడ ఏం జరిగింది, ఎందుకు కుంగిపోయింది అనేది కూడా అబ్జర్వ్ చేసి వస్తారు అనేది. అదే నేను వెరీ ఫస్ట్ డే చెప్పాను, ఇది యాక్సిడెంట్ అని. ఆ యాక్సిడెంట్ కారణం ఏందనేది కనుక్కోవాలి. అది కనుక్కోవడం అనేది అవసరం. కాబట్టి దర్యాప్తు కమిటీని వెల్కమ్ చేద్దాం, అవసరమే. ఒకవేళ అది ఎక్కడైనా నిర్మాణ సంస్థ యొక్క లోపమైతే వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టవచ్చు, లేదా కంపెన్సేషన్ అడగచ్చు. ఒకవేళ కనుక అది ఇంజనీర్ల లోపం, డిజైన్ల లోపం ఉన్నట్టయితే ఆ డిజైన్ సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చినాయి, మరి ఆ డిజైన్ వీళ్ళు యాజిటీస్గా ఫాలో కాలేదా, ఎక్కడైనా మార్పులు చేశారా, ఇట్లాంటివన్నీ వస్తాయి. కాబట్టి వాస్తవంగా ఏం జరిగిందనేది తెలుసుకోవడం అనేది ప్రజలకు అవసరం. ఎందుకు అంటే రేపు మిగతా బ్యారేజీలకు కూడా ఈ ప్రమాదం జరగవచ్చు, లేదా మేడిగడ్డల ఈ ఒక్క బ్లాక్లో 2 పియర్స్ జరిగింది, ఇట్లాంటివి ఇంకొక 83 ఉన్నాయి, మరి వాటికి జరగవద్దు కదా. కాబట్టి గుణపాఠం తీసుకోవడానికి ఈ దర్యాప్తు కమిటీ అవసరం, విచారణ అవసరం. ఎన్జీఆర్ఐ లాంటి సైంటిస్టులను పెట్టుకొని విచారణ జరపాలి. ఏదో పొలిటికలైజ్ చేస్తే మాత్రం అది తప్పు అవుతుంది. కేసీఆర్ను తప్పుపట్టాలి కాబట్టి తప్పుపట్టే విధంగా దర్యాప్తు ఉండకూడదు. అలా ఖచ్చితంగా భూభౌతిక శాస్త్రవేత్తలు ఉండాలి, కన్సర్న్డ్ ఎన్నో రకాల ఎక్స్పర్ట్స్ అవసరం. ఒక్కరిద్దరితోనే ఆ డ్యామ్ నిర్మాణం జరగలేదు, ఆ బ్యారేజ్ నిర్మాణం. కాబట్టి వాళ్ళందరితో ఉండాలి ఈ దర్యాప్తు కమిటీ. ఐఏఎస్లతోనో లేకుంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ లేని వాళ్ళతోనో ఉండకూడదు. సో ఇప్పుడు మొన్న అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ, గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం మీద జరిగినటువంటి చర్చ, దశాబ్దంలో శతాబ్దం అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. బట్ అది మాత్రం ఫెయిల్యూర్స్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడెక్కడైతే అప్పులు ఉన్నాయో అప్పుల తడకలుగా మారిపోయింది మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ అనేది కాంగ్రెస్ వాదన. ఇది ముందు ముందు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈ భూప్రపంచంలో ఏదైనా ఒక ప్రభుత్వం కానీ, ఏదైనా ఒక కార్పొరేట్ సంస్థ కానీ, ఎవరైనా ఒక వ్యక్తి కానీ అప్పు చేయకుండా అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారా? వీళ్ళు రాసిస్తారా అసెంబ్లీలో మేము రాబోయే 5 ఏళ్ల రూపాయి అప్పు చేయము అని రాసేయగలుగుతారా? అప్పుడే అన్వేషణ మొదలైంది అప్పులు ఎవరిస్తారు అని. ఎందుకంటే వీళ్ళు రైతు బంధు వేయాలంటే కూడా ఇప్పుడు అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి, రేపు నెక్స్ట్ ఫస్ట్కి జీతాలు ఇవ్వాలంటే కూడా మళ్ళీ ఇప్పుడు అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి. అప్పులు అనేటిది
మనిషిలో బ్లడ్ ఎంత సహజమో అభివృద్ధికి అప్పులు అనేటివి అంత అవసరం. అయితే అప్పులను ఒక్కదాన్నే చూపెట్టి అప్పుల తడగా చేసిందనే దానికంటే అభివృద్ధి మీద కూడా చర్చ జరగాలనేది బీఆర్ఎస్ పట్టుబడుతున్నట్టుంది. అది అవసరం కూడా, బ్యాలెన్స్ అనేది అవసరం. నాకు నచ్చనిది ఏంటంటే ఈ సెషన్లో పై చేయి సాధించాలి, బీఆర్ఎస్ను బ్లేమ్ చేయాలి అనే ఒక తపన తప్ప నిజంగానే ఒక రాష్ట్రం గురించి కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశలో వాళ్ళ ఆలోచనలను కానీ ప్రతిబింబించే విధంగా అసలు ఆలోచనే లేదు, చేయాలనే ఆలోచన లేదు, సంకల్పం లేదు, ఆలోచన లేదు. ఎంతసేపు ఏంటంటే ఒక సామెత ఉంది తెలంగాణలో, కొత్త పిచ్చోడు పొత్తెరగడు అని. అంటే ఇట్లా అధికారంలోకి వచ్చినామో లేదో అవతల వాళ్ళని బ్లేమ్ చేయాలి, మనల్ని పైచేయి సాధించాలి, చర్చల్లో పైచేయి సాధించాలి. అంటే అసలు ఇక్కడ ఇద్దరు గెలిచారు, ప్రజలు ఓడిపోయారు ఈ సెషన్లో. ప్రజలు ఆశించింది ఏది అక్కడ జరగలేదు. వీళ్ళు ఇనిషియేట్ చేశారు, ఇటు పక్కన కాంగ్రెస్ దాన్ని కౌంటర్ చేయడం తప్పనిసరి పరిస్థితి కాబట్టి వాళ్ళు దాన్ని కౌంటర్ చేశారు. ఇద్దరు మాట్లాడుకున్నది ఏంటంటే నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వేం చేసావంటే నువ్వేం చేసావు. కానీ ప్రజల గురించి ఇద్దరు మర్చిపోయారు అనేది నా సీరియస్ క్రిటిసిజం ఇద్దరి మీద. కాకపోతే బీఆర్ఎస్ కంపల్సరీ అయింది, ఇనిషియేట్ చేసింది. గవర్నర్ ప్రసంగంలో అవన్నీ పెట్టాల్సిన అవసరమే లేదు. నియంతృత్వము, స్వేచ్ఛ, బద్దలు కొట్టాం. ఎవరు పెట్టినా బద్దలు కొట్టారు? మీ కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన కంచెలే కదా అవి. ఇంకా అసెంబ్లీ ముందు ఇంకా కంచెలు ఉన్నాయి కదా. ఎవరు పెట్టినా బద్దలు కొట్టారు మీరు. మీ కాంగ్రెస్ వాళ్ళు పెట్టినాయి కదా బద్దలు కొట్టింది, బీఆర్ఎస్ వాళ్ళు పెట్టినాయి కాదు కదా. ఇవన్నీ కూడా ఇంకోటి ఇనీషియల్గా ఏదన్నా ఆలోచించి డిసిషన్ తీసుకోవాలి. వెంటనే అక్కడిదక్కడనే ప్రమాణ స్వీకారం కాగానే ప్రజల కోసం బార్లా తెరిచిపెట్టామని చెప్పి ఇప్పుడు మళ్ళీ దాన్ని 2 రోజులకు కుదించారు. ఇప్పుడు నేను వస్తుంటే చూశాను, ప్రజా దర్బార్ ప్రజావాణి చేసి, ప్రజావాణి చేస్తే పర్లేదు, మండే అండ్ ఫ్రైడే చేశారు టైమింగ్స్, ఈ టైం నుంచి ఈ టైం. అంటే ఆలోచన లేకుండా అనౌన్స్ చేయడం, మళ్ళీ దాన్ని పునరాలోచించడం సాధ్యమైందా? ఏ ముఖ్యమంత్రికైనా ప్రతిరోజు ప్రజల్ని కలవడం అనేది? మరి కేసీఆర్ని క్రిటిసైజ్ చేశారు కదా, రోజు కలుస్తా అన్న వ్యక్తి ఒక వారం తిరగక ముందే దాన్ని ఎందుకు మళ్ళీ 2 రోజులకు పరిమితం చేయాలి? 24 గంటలు 365 రోజులు ప్రజల కోసం తెరిచి ఉంటుందని చెప్పారు. మళ్ళీ దాన్ని ఎందుకు తగ్గించాలి, ఎందుకు కుదించాలి? ఎక్కడో మారుమూలలో నువ్వు 2 రోజులు పెట్టింది తెలియక వాళ్ళు అక్కడి నుంచి వస్తారు సర్ది కట్టుకొని. వాడు 4 రోజులు వెయిట్ చేస్తాడా? దీని అంతటికంటే ఒక గ్రీవియన్స్ సెల్ పెట్టి ఒక్కొక్క జిల్లాకు ఒక ఆఫీసర్ను పెట్టి ఆ సమస్య ఏ జిల్లా నుంచి వచ్చింది ఈ ఆఫీసర్ అది అడ్రస్ చేస్తూ వాడికి 24 అవర్స్లో 48 అవర్స్లో వాడికి లెటర్ రాయాలి. మీ అర్జీ మాకు అందింది, మీ డ్రాప్ బాక్స్లో వేసిళ్ళు. 33 డ్రాప్ బాక్స్లు అక్కడ పెట్టి, హైదరాబాద్ కావాలంటే 150 డ్రాప్ బాక్స్లు హైదరాబాద్ సపరేట్గా పెట్టి ఏ డివిజన్లో ఏముంది, పరిష్కరించలేని సమస్యలనే మేము పరిష్కరిస్తాం, మీ స్థానిక సంస్థల స్థానిక యజమాన్యం దగ్గర పరిష్కరించబడేటి మీరు అక్కడికే వెళ్ళండి అని అక్కడ కూడా డ్రాప్ బాక్సులు పెట్టి జవాబుదారీ ఉండాలంటే 48 గంటల్లో వాళ్ళకు రిప్లై ఇవ్వాలి. ఒకవేళ అది పై వాళ్ళకు నివేదించింది అయితే విచారణలో ఉంది, మీకు మళ్ళీ సమాధానం చెప్తాం విచారణ అయిన తర్వాత, ఇప్పుడైతే మేము మీరు స్వీకరించాం కాబట్టి మేము ఎండార్జ్ చేస్తున్నామని చెప్పి ఇవ్వచ్చు కదా. దానికి ముఖ్యమంత్రి ఉండాలి. ఇదంతా షో పుటప్ కాకపోతే ఏందమ్మా? అయితే గతంలో ఇప్పుడు 10 ఏళ్లలో కేసీఆర్ ఈ పని ఎప్పుడూ చేయలేకపోయారు. కనీసం ప్రజా దర్బార్ మాట కూడా ఎత్తలేదు. ప్రగతి భవన్లో ఒక పెద్ద భవనాన్ని కట్టారు ప్రజా దర్బార్ పేరుతో. బట్ అక్కడ ఇలాంటి కార్యక్రమం ఇప్పటిదాకా ఎందుకు జరగలేదు అనే వాదన కూడా ఉంది. జనహితలో కొన్ని తన అవసరం అనుకున్న వాళ్ళని పిలిచాడు, మాట్లాడాడు. కొన్నిసార్లు కమ్యూనిటీస్ వచ్చాయి, కొన్నిసార్లు దానికి సంబంధించిన ఆయన ఎవరినైతే కలవాలనుకున్నాడో వాళ్ళని పిలిచాడు. జనహితల జరిగిన మీటింగ్ జరగలేదని కాదు, కాకుంటే కామన్ పబ్లిక్ కి ఇలాంటి వాళ్ళకి గ్రీవెన్స్ ఉన్న వాళ్ళు మాత్రం. నేనేమంటున్నా అంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నా అని కాదు, కానీ ప్రభుత్వము కింది స్థాయిలో బాగా పనిచేసినప్పుడు ఎందుకు వస్తారు పైకి? పైదాకా రావాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి విజ్ఞప్తి చేసుకోవాలంటే వాడు అన్ని దిక్కులో ఫెయిల్ అయితేనే కదా. ఆ ఫెయిల్యూర్ రాకుండా చూసుకోండి. అంటే డైరెక్ట్ సీఎంతోనే మాకు యాక్సెస్ ఉంది, సీఎంకే మేము వినతులు ఇవ్వచ్చు, మా ఫిర్యాదులు చెప్పొచ్చు అనే ఒక కాన్సెప్ట్ కదా ఇది. చెప్పకూడదు అనేది నా ఉద్దేశం. ఎందుకు అంటే ఇప్పుడు ఎక్కడో కాలనీలో ఉన్న సమస్య గురించి ఇక్కడ దాకా ఎందుకు రావాలి? అది ఆ కాలనీలో లోకల్ బాడీ సర్పంచ్ ఉంటాడు, తర్వాత ఎంపీటీసీ ఉంటాడు, జెడ్పీటీసీ ఉంటాడు, తర్వాత మండలాధ్యక్షుడు ఉంటారు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు, తర్వాత ఎమ్మెల్యే ఉంటాడు, తర్వాత ఎంపీ ఉంటాడు, తర్వాత తహసీల్దార్ ఉంటాడు, కలెక్టర్ ఉంటాడు, మండల అభివృద్ధి అధికారి ఉంటుంది, ఆ పైన మళ్ళీ జిల్లా పరిషత్లో
డిస్ట్రిక్ట్ అథారిటీస్ ఉంటాయి. అంటే అది ఇష్యూ లోకల్ బాడీస్దైనా, పంచాయతీరాజ్దైనా, మున్సిపల్దైనా అక్కడ పరిష్కరించగలిగే మెకానిజం ఉంటుంది కదా. నీకు అక్కడ పని కానప్పుడు హైయర్ అథారిటీస్ దగ్గర పోతావు, అక్కడ కూడా పని కానప్పుడు సెక్రటేరియట్కి వస్తావు, అక్కడ కూడా పని కానప్పుడు కదా నీకు సీఎం కలవాల్సింది. అటువంటి ఆ లెవెల్ ఇప్పుడంటే సరే కొత్తగా కాబట్టి పెట్టాడు. ఒకవేళ నిజంగానే అక్కడ ఇప్పుడు వీళ్ళందరినీ మనం ఏమనుకోవాలి, ఒక 1 year తర్వాత అక్కడ ఎక్కడ పరిష్కారం కాకపోతేనే ఇంతమంది ఇక్కడికి వస్తున్నారు అంటే ఇది వ్యవస్థ ఫెయిల్యూరా, రేవంత్ రెడ్డి గొప్పతనం అవుతుందా? కాబట్టి గ్రీవియన్స్ సెల్స్ అంతటా ఉండాలి. ప్రజలకు సమస్యలు రావని నేనన్నా, కింది వాళ్ళు అన్ని పరిష్కరిస్తారని కూడా నేనన్నా. కానీ ఎక్కడికక్కడ గ్రీవియన్స్ సెల్స్ ఉండాలి. అక్కడ వచ్చే అర్జీ మీద విచారణ జరగాలి. ఇప్పుడు ఊరు నుంచి వచ్చేవాడికి తహసీల్దార్ కలవకపోవచ్చు, ఆయన ఇన్స్పెక్షన్ పోతాడు, కలెక్టర్ కలవకపోవచ్చు. కానీ అక్కడ ఇచ్చిన డ్రాప్ బాక్స్లో వేసిన విజ్ఞప్తిని పరిష్కరిస్తామని ముందు రిప్లై ఇవ్వాలి. రాష్ట్రపతికి రాస్తే కూడా రిప్లై వస్తుంది, ప్రధానమంత్రికి రాస్తే కూడా రిప్లై వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఏంటంటే ఆ లెవెల్లో కనుక వాటిని పరిష్కరిస్తే ఇక్కడ దాకా ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఎస్ఐలు సిఐలు దౌర్జన్యాలు చేస్తుంటారు. మీరు ఎస్పీ దగ్గర ఒక డ్రాప్ బాక్స్ పెట్టండి, డిఎస్పీ దగ్గర ఒక డ్రాప్ బాక్స్ పెట్టండి, ఆడ పరిష్కారం కాకపోతే కదా పై దాకా రావాల్సింది. కాబట్టి ఈ వ్యవస్థను సరిదిద్దడానికి ప్రయత్నం చేసే బదులు షో పుటప్ యాక్టివిటీస్ చేస్తే ఇంకో 4 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇట్లా మట్టి కొట్టుకపోతుంది. అయితే ఇక్కడ మనం గవర్నర్ ప్రసంగం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, గవర్నర్ ప్రసంగం అంటే క్యాబినెట్ ఏ డెసిషన్ తీసుకుందో, ఏ కాపీ అయితే పంపించిందో అదే గవర్నర్ అక్కడ ప్రసంగిస్తారు. సేమ్ బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా చేసింది అదే. ఒక 6 నెలల క్రితం నా తెలంగాణ ప్రభుత్వం, నా ప్రభుత్వం అనే మాట చెప్పింది. దశాబ్దంలో శతాబ్దం అభివృద్ధి ఇంక్లూడింగ్ యాదాద్రిని మేము ఎలా పునర్నిర్మించామనే దగ్గర నుంచి సచివాలయ నిర్మాణం, ఇవన్నీ కూడా క్యాబినెట్ చెప్పింది తను మాట్లాడారు, అదే స్పీచ్ అయింది. మరి ఇప్పుడు ఎందుకు అంత దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేస్తున్నారు? పదజాలం నియంతృత్వ సంఖ్యలను తెంచుకొని అని, ప్రగతి, రాచరిక వ్యవస్థ ఇట్లాంటివి. ఇప్పుడు వాళ్ళని ఎన్నుకున్నది ప్రజలే కదా, అది రాచరిక వ్యవస్థ ఎట్లయితుంది? రాచరిక పోకడలు ఉండొచ్చు, అహంకారం ఉండొచ్చు, ఇవి గవర్నర్ ప్రసంగంలో మెన్షన్ చేయాల్సినంత ప్రాధాన్యత గలవా? గవర్నర్ ప్రసంగం క్యాబినెట్ రాసినా కూడా వాళ్ళకు ఒక విచక్షణ ఉండాలి, ఏది రాయాలి ఏది రాయకూడదు ఇవన్నీ రాయాలి కదా. అట్లా కాకుండా ఏది పడితే అది రాసి, క్యాబినెట్కు పవర్స్ ఉన్నాయి కాబట్టి, క్యాబినెట్ గవర్నర్ పంపుతుంది కాబట్టి, గవర్నర్కు ఆ బాధ్యత ఉన్నది కాబట్టి ఏది పడితే అది ఎట్లుంటుందమ్మా? అది వాస్తవంగా గవర్నర్కు ఒక విచక్షణ ఉండాలి, స్క్రూటనైజ్ చేయాలి. ఇప్పుడు ఈ రాసిన ప్రసంగాన్ని, క్యాబినెట్ నుంచి వచ్చిన ప్రసంగాన్ని సవరణలతో తిప్పి పంపొచ్చు కదా ఆమె. ఇప్పుడు నిజంగానే ఇప్పుడు ఇది గవర్నర్ని అవమానించడం, ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి దిగిపోయారు. కానీ ఏ గవర్నర్ అయితే గత ప్రభుత్వాలను పొగుడుతూ ప్రసంగించిందో ఆ గవర్నర్ ఎవరి పరిపాలన ఇది? మై గవర్నమెంట్. ఎవరంటున్నారు? గవర్నర్. మై గవర్నమెంట్ అని నిన్నేమో నువ్వు మాట్లాడిందంతా ప్రజాస్వామ్యం అవుతుంది, ఇవాళ మై గవర్నమెంట్ అంటే రాచరికం అవుతుంది. అంటే నువ్వు చేసిన దాన్ని నువ్వే క్రిటిసైజ్ చేసుకుంటున్నావు. ఇటువంటి ఆమె చెప్పి, బాబు నిన్నటిదాకా నేనే మై గవర్నమెంట్ అని చెప్పి పాలన చేశాను, ఇప్పుడు నేను మై గవర్నమెంట్ అని చెప్పి ఇట్లా అంటే ఏమైందంటే నన్ను నేను తిట్టుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ఈ పదాలు ఉపసంహరించండి అని చెప్పి క్యాబినెట్కు రెఫర్ చేయొచ్చు కదా, చేయలేదా? రబ్బర్ స్టాంప్ అయినా కూడా చదివి పెడతారు కదా రబ్బర్ స్టాంప్. ఆమె ఆ మాత్రం ఎమ్మెల్సీలను రిటర్న్ చేయగలిగింది. దాసో శ్రావణ్ని, సత్యనారాయణ గారి పేర్లు పంపిస్తే రిటర్న్ చేసింది. మరి ఆమెకు క్యాబినెట్లో వచ్చిన ఈ స్పీచ్లో ఈ దాస్య శృంఖలాలు ఇవన్నీ రాచరికము, మై గవర్నమెంట్ అని నిన్నటిదాకా నువ్వే అది ఉన్నది, నీ గవర్నమెంట్లో నువ్వే ఉన్నావు, మళ్ళీ నిన్నటిది అట్లా రాచరికం ఎట్లయితుంది, ఇవాళ ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? నా అబ్జెక్షన్ ఏంటంటే ప్రొసీజర్ ప్రకారం అబ్జెక్షన్ చేయడం కరెక్ట్ కాదు, బట్ అలా రాసిన పదాల పట్ల ఎవరికైనా అభ్యంతరం ఉండాలి. అవసరం ఏంది గెలకడం? ఎందుకు డైరెక్ట్ గవర్నర్ ప్రసంగంతోనే గెలకడం అవసరమా? నేనది ఏంటంటే రేవంత్ రెడ్డి మాటకు చేతలకు పొంతన లేకుండా పోతున్నది. నిన్నగాక మొన్ననే కదా మీ సహకారం తీసుకుంటాము, ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పాడు, ముఖ్యమంత్రి గారిని చూసి వచ్చాడు, కేటీఆర్ని పట్టుకొని మీ సహకారాన్ని తీసుకుంటామన్నాడు, పత్రికాముఖంగా ప్రకటన చేశాడు. సహకారాన్ని తీసుకుంటూ ఈ రకమైన పద్ధతిలోకి దిగజారితే సహకారం ఎట్లయితుంది? నోటితోని పిలిచి నొసటితోనే ఎక్కిరించినట్టు ఉంటుంది అది. కాబట్టి జరిగిపోయింది. ఇక ముందు ఒక డిఫరెంట్ పాలనను రేవంత్ రెడ్డి అందిస్తే తన చరిత్రలో నిలబడతాడు. కానీ రొటీన్గా గత పాలకుల్లాగానో అంతకంటే ముందున్న పాలకుల్లాగానో తను ఏ స్కూల్ ఆఫ్ థాట్ నుంచి వచ్చాడో అదే పద్ధతిలో కొనసాగిస్తే ఆయన ప్రత్యేకత ఏముండదు,
అందరిలో గుర్తుపెట్టుకోదగిన ముఖ్యమంత్రిగా కూడా ఆయన మిగిలాడు. కనీసం తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ మిగులుతాడేమో కానీ వరుసగా వచ్చే ముఖ్యమంత్రుల లిస్టులో మిగిలాలంటే ఒక కొత్తదనాన్ని చూపెట్టాలి పాలనలో. ఏ ప్రభుత్వంలో కూడా ప్రతిపక్షాన్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఈ ఎద్దేవా చేసే మాటలు మాట్లాడకుండా అవమానించకుండా పరిపాలించిన ముఖ్యమంత్రి లేడు. నీకుంది కదా అవకాశం, నువ్వే ఫస్ట్ పర్సన్ అవుతావు కదా, చెయ్యి. ఆ రకమైన ఆలోచనలు ఉండాలి రేవంత్ రెడ్డి గారికి. ఇప్పుడు వార్ ఆఫ్ వర్డ్స్ని ఎట్లా చూడొచ్చు అక్కడ? దీన్ని ప్రజలు చప్పట్లు కొట్టే రోజులు లేవు ఇప్పుడు. ప్రజలు చాలా కీన్గా ప్రతి డిస్కషన్ని ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటున్నారు. సోషల్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా వల్ల కావచ్చు. ఇంకా నువ్వు వెనకటి పద్ధతుల్లోనే మాటలతో నేను పై చేయి సాధించాలనుకుంటే సాధ్యం కాదు. ఇంకేం పని లేదా, ఎందుకు ఈ అనవసరపు చెత్తవాగుడు అనేది ప్రజల్లో వస్తున్నది. నేనైతే చూడలేకపోయాను అసెంబ్లీని. ఇప్పుడు మీరు పిలిచారు కాబట్టి ఒకసారి మళ్ళీ రీప్లే చేసుకున్నాను తప్ప అసెంబ్లీ నడుస్తుంటే చూడాలనే ఇంట్రెస్ట్ కూడా పోయింది. సో ఇరుపక్షాలది అట్లాగే అనిపించిందా మీకు? అంటే ఒకసారి ఏమైతుందంటే బంతి అవతల వాళ్ళ కోర్టులో విసిరినాక వాళ్ళు ఆడక తప్పదు కదా. నువ్వు షాట్ ఎట్లా కొట్టినా కూడా తప్పు ఉండకుండా చూసుకోవాలి. పాయింట్ అవతలోడికి రావద్దు అనుకున్నప్పుడు ఏం చేస్తారు? నువ్వు ఎంత క్లిష్టమైన షాట్ కొట్టినా కూడా వాళ్ళు రివర్స్ ఇవ్వాల్సిందే కదా. కాబట్టి తప్పు నేను బీఆర్ఎస్ వాళ్ళని అనను. వాళ్ళేమీ అవమానించే విధంగా పరుష పదాలతో కాకుండా ఇచ్చిన దానికి సమాధానం చెప్పే విధంగానే ఉంది వాళ్ళది. బట్ ఇక్కడ నుంచి పోయే మాటలు అట్లా. ఎలక్షన్ ఉందా ఇప్పుడేమన్నా? ఉంది కదా, పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు కాదు కదా. నీకు ఎన్ని స్టేషన్లు వస్తాయి అప్పటి వరకు? బడ్జెట్ స్టేషన్ ఉంది కదా. ఓ ఛాన్స్ ఎందుకు పోగొట్టుకున్నావు? నిజంగానే నువ్వు ప్రజల అభిప్రాయాన్ని తీసుకోవడానికి వీళ్ళని నువ్వు బ్లేమ్ చేయదలుచుకుంటే ఇప్పుడని మళ్ళీ అంటావా? ఇక అదే పని. ఇక ప్రతిసారి ఇవే మాటలు వినే ఓపిక ప్రజలకు ఉంటుందా? అనే ఓపిక నీకున్నా కూడా. అందుకే నేను అనేది ఏంటంటే ఏ టైంలో ఏం మాట్లాడాలి ఇప్పుడు కాదు అది మాట్లాడాల్సింది. పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందు నువ్వు మాట్లాడితే ప్రజల లోపల లైవ్గా ఉంటాయి. ఎవరిది తప్పు ప్రజలు నిర్ణయించుకుంటారు ఒకరినొకరు అనుకునే మాటలను బట్టి. ఈ స్టార్టింగే మొట్టమొదటి సెషన్ ఎవరైనా కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. గుడ్ బిగినింగ్ ఈజ్ ఆఫ్ సక్సెస్ అంటారు. ఇట్స్ నాట్ గుడ్ బిగినింగ్, ఇట్స్ ఎ గుడ్ ఫెయిల్యూర్. ఈ సెషన్ మాత్రం ఫెయిల్యూర్ అని నేను అంటాను. గుడ్ ఫెయిల్యూర్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్. సో దాని నుంచి ఒక సమ్మరీ ఏదైనా నేర్చుకోవాలంటే మళ్ళీ 20వ తారీఖు నుంచి మళ్ళీ రెగ్యులర్ సెషన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఒక్కటి అంటే ఫెయిల్యూర్లో నుంచి కూడా మనము కొంత అప్రిషియేట్ చేయాలనుకున్నప్పుడు బాగా ప్రిపేర్ అయ్యి మాట్లాడాడు రేవంత్ రెడ్డి. అంటే వీళ్ళ తప్పులు ఏమున్నాయనే దాని మీద స్టాటిస్టిక్స్ డాటాలు కానీ ఇవన్నీ కూడా ప్రిపరేషన్ జరిగింది. బట్ ఆ ప్రిపరేషన్ మంచిదానికి ఉపయోగించుకుంటే అందరం హర్షించేవాళ్ళం. ఇప్పుడు అందరి లోపల ఏముంది అంటే డబ్బు లేదు, ఎట్లా నడుపుతాడు, దాని మీద నువ్వు ప్రిపేర్ అయ్యి మాట్లాడితే డెఫినెట్గా అందరూ అప్రిషియేట్ చేసేవాళ్ళు. కానీ అవతల వాళ్ళ తప్పులు వెతకడానికి డాటా అంతా తీసి నువ్వు అన్నది అబద్ధం, నువ్వు ఇట్లా చేసావు, నీకు టైం ఉంది కదా, పద్దుల మీద మాట్లాడేటప్పుడు చెప్పొచ్చు కదా. అవన్నీ ఏం తొందర వచ్చింది? గవర్నర్ ప్రసంగంలోనే ఎందుకు అక్కడ రాయడం, ఎందుకు ఇక్కడ ఈ చర్చ అంత అవసరమా? సో ఇప్పుడు కెన్ వి ఎక్స్పెక్ట్ దీనికంటే కూడా ఇంకా ఎక్కువగా మాటల యుద్ధం అనేది ఉంటుంది పద్దుల మీద ప్రసంగంతో పాటుగా మిగతా బడ్జెట్ సెషన్ అంతా, ఈ అసెంబ్లీ సెషన్ అంతా? అంటే బిగినింగ్ అయితే నచ్చలేదమ్మా నాకు. బట్ వాళ్ళ వైఖరి మార్చుకోవాలి, వాళ్ళకు మంచి సలహాదారులు ఉండాలి. అంటే ప్రజాస్వామ్యంలో ఒకరి మీద ఒకరు మాటలతో గెలవడం కంటే చేతలతో గెలవడం అనేది అవసరం. ప్రజలు మెచ్చే విధంగా పరిపాలన ఉండే విధంగా వాళ్ళ కొంత కట్టెన రిజర్వ్ లాగా ఏం చేయబోతున్నాం, ఎట్లా చేయబోతున్నాం, మేము ఇచ్చిన హామీలను ఏ రకంగా పరిష్కరిస్తాం. సామాజిక న్యాయం అంటే కాదు కదా. ఇప్పుడు నువ్వు ఎలక్షన్లోనేమో దాదాపు మెజారిటీ సీట్లు ఒకే ఒక వర్గానికి ఇచ్చి ఇవాళ అసెంబ్లీలో చూస్తే ఆ వర్గం వాళ్ళే సగం ఉంటారు దాదాపు. అంటే అన్రిజర్వ్డ్ సీట్లలో సగానికంటే ఎక్కువ ఉంటారు అన్రిజర్వ్డ్ సీట్లలో. ఎస్సీ ఎస్టీ తీసేస్తే నువ్వు ఏం సామాజిక న్యాయం చేసావు? టికెట్లు ఇచ్చినప్పుడు సామాజిక న్యాయం లేదు, గెలిచిన వాళ్ళల్లో పదవులు ఇచ్చినప్పుడు సామాజిక న్యాయం లేదు. ఎంతమంది బీసీలకు మినిస్టర్ ఇచ్చారు? 12 మంది ఆయనలు ఇప్పుడు క్యాబినెట్లో. సామాజిక న్యాయం ఉందా క్యాబినెట్లో వచ్చిన వాళ్ళల్లో? సామాజిక న్యాయం అన్నప్పుడు అన్ని కోణాల నుంచి కూడా చూడాలి కదా. అంటే అటువంటి వాటి మీద ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తర్వాత సెషన్స్లలో కొంత తెలంగాణను కూడా దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు ఎప్పుడు కూడా నువ్వు చేయలేదా తప్పంటే నువ్వు చేయలేదా, నీకంటే వాళ్ళే బెటర్, వాళ్ళకంటే నువ్వే బెటర్, ఈ పద్ధతిలో ఉపయోగం ఏముంది? వాళ్ళ నోరు నొప్పి పెడతాయో తప్ప ప్రజలు హర్షించరు. మాలాంటి వాళ్ళకైతే విరక్తి వస్తుంది.
మధ్యలో కొంత సవ్యంగా జరిగినాయి తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు, విమర్శలు కూడా వచ్చినాయి. కానీ ఎక్కువగా ప్రజలు కోరుకున్నది అక్కడ కనబడ్డది, ఏం చేయబోతున్నారు, ఏం చేశారు, ఇట్లాంటివన్నీ. బట్ ఇప్పుడు మళ్ళీ ఎప్పటిలాగానే ఉమ్మడి రాష్ట్రంలో ఎట్లా అసెంబ్లీ చర్చలు జరిగాయో, తెలంగాణ ఆంధ్ర విడిపోయేటప్పుడు ఎట్లా పోడియంలోకి జనాలు వచ్చి గోల చేశారో, మళ్ళీ అదే పద్ధతిలో పోతే ఉపయోగం ఏముంది? మళ్ళీ నువ్వు 10 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్తావా తెలంగాణను, లేకపోతే ఒక అడ్వాన్స్డ్గా దారి చూపెట్టగలుగుతావా? ఇప్పుడు హార్డ్లీ 15 రోజులు కూడా కాలేదు ప్రభుత్వం ఏర్పడి. చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నామా, లేకుంటే క్లీన్గా అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసామా కాంగ్రెస్ ప్రభుత్వం మీద? అంటే నేను ఏ ప్రభుత్వం అని ఉండని అమ్మ, ప్రజలు ఎన్నుకున్నారు, వాళ్ళు యాక్సిడెంటల్గా ఎన్నుకున్నా, ఎవరినో ఓడించాలని ఎన్నుకున్నా, ప్రో ఇన్కంబెన్సీ యాంటీ ఇన్కంబెన్సీ పక్కకు పెడితే ప్రభుత్వం వచ్చింది, 5 ఏళ్ళు వీళ్ళకి అధికారం ఉంది. దాన్ని సరిగ్గా వాడుకోవాలని నేను చెప్తున్నాను. దానివల్ల ఎవరికి లాభం? వాళ్ళకే లాభం. మళ్ళీ ఇంకోసారి వస్తారు, వాడుకోలేకపోతే పోతారు. మార్పు రావాలి. ఇప్పుడున్న ఈ అసెంబ్లీ సెషన్ నుంచి గుణపాఠాలు తీసుకోవాలి. అవతల వాళ్ళని రెచ్చగొట్టే కంటే ఇక్కడ టార్గెట్ అసెంబ్లీ ఎవరి కోసం ఉంది? చట్టాలు చేయడానికి ఉంది, ప్రజల కోసం ఉంది. వాళ్ళని ఎద్దేవా చేయడానికి కాదు కదా. టార్గెట్ ఏంది నీది? నీ టార్గెట్ గ్రూప్ ఏంది? అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా నువ్వు ఎవరికి ఏం చేరువేయాలనుకుంటున్నావు? మీరిద్దరు కొట్టుకునేది మేము ఎందుకు చూడాలి? అవసరమా? ఇద్దరు తిట్టుకునేది మాకు అవసరమా? ఎవరు స్వచ్ఛంగా ఉన్నారని? ఇప్పుడు వీళ్ళది వెతికితే కాంగ్రెస్ చరిత్ర అంతా బయటికి తీయాల్సి వస్తుంది, వాళ్ళది వెతికితే 9.5 ఏళ్లలో వాళ్ళు చేసిన లోపాలన్నీ బయటికి తీయాల్సి వస్తుంది. నీ లోపాలతో ప్రజలకేం పని? నీ హీనమైన చరిత్రతో, ఘనమైన చరిత్రతో ప్రజలకేం పని? ఇప్పుడు ఏం చేయబోతున్నావు, మాకేం చేస్తావు? అది కదా కావాల్సింది. దాని మీద ఫోకస్ చేయాలని నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా. వాళ్ళకు కూడా సంయమనం అవసరం. కొత్తగా వచ్చిన ప్రభుత్వం వెంటనే ఎదురుదాడి దిగాల్సిన అవసరం లేదు, కొంత ఓపిక పట్టాలని వాళ్ళకు కూడా చెప్తున్నాం. సో ఇప్పుడు ఫలితం వచ్చింది, ఒక మార్పు అనేది ప్రభుత్వ పరంగా వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, బీఆర్ఎస్ పోయింది అనుకున్నప్పుడు ఈ రెండింటి నుంచి, దీని నుంచి 2 పార్టీలు నేర్చుకోవాల్సింది ఏముంది? ఎందుకంటే మనం పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, హార్డ్లీ ఒక 90 రోజులు అనుకుంటే. బీఆర్ఎస్కి ఏ బాధ్యత లేదు, ఎందుకంటే అపోజిషన్లో ఉన్నారు. వాళ్ళ బాధ్యత అంతే ఏంటంటే ప్రభుత్వంని సరైన దారిలో పెట్టడానికి నిర్మాణాత్మక సూచనలు చేయడం, తప్పులు చేస్తే క్రిటిసైజ్ చేయడం, ఇవి ప్రతిపక్షం చేయాల్సింది. కానీ మొత్తం బాధ్యత అంతా వీళ్ళ మీద ఉంటుంది, కాంగ్రెస్ మీద. మీరు మార్పు కావాలి అన్నారు. ఏ మార్పు కావాలి మీకు? కేవలం ముఖ్యమంత్రి మార్పా, పార్టీ మార్పా? ఆ మార్పు ఇచ్చారు ప్రజలు. అవును. మరి ఇప్పుడు నువ్వు మార్పు, ఏ మార్పుని తెద్దాం అనుకొని మార్పు కావాలన్నావు? ఆ మార్పు ఏందో ప్రజలకు చెప్పు, ఆ మార్పు ఏందో చూపెట్టు అక్షరాల. ఈ 4 నెలలు పరీక్ష రేవంత్ రెడ్డికి. టీఆర్ఎస్ బలమేం చెక్కు చెదరలేదు గ్రామీణ ప్రాంతాలలో. ఇది ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు, ఎంపీ ఎలక్షన్. ఎంపీ ఎలక్షన్లో వ్యక్తిగతంగా ఎంపీ మీద ఎటువంటి వ్యతిరేకతలు, అనుకూలతలు ఉండవు. ఎందుకంటే ఎంపీ నేరుగా ప్రజలకు అందుబాటులో ఉండే మనిషి కాదు. ఎమ్మెల్యేల మీద పెరిగిన కోపాలు, తాపాలు ఎంపీల మీద పెరిగే అవకాశం లేదు. కాబట్టి 7 కాన్స్టిట్యున్సీలలో ఇక్కడ డిఫరెన్స్ ఓన్లీ 2%. 7 కాన్స్టిట్యున్సీలలో ఖచ్చితంగా టీఆర్ఎస్కి ఎడ్జ్ ఉంటుంది ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో. గతంలో పోయినాయి కూడా మళ్ళీ తిరిగి తెచ్చుకునే అవకాశం ఇవాళ బీఆర్ఎస్కి ఉంది. ఇవాళ యాక్సిడెంటల్గా వచ్చింది కాబట్టి ఆ మొత్తం 7 నియోజకవర్గాల్లో కూడా వీళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ప్రజల లోపల మళ్ళీ ఒకసారి ఈ చేసిన ఈ 4 నెలల పాలనను దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఓటేస్తారు కదా. ఈ 4 నెలల్లో మీ ప్రవర్తనే మళ్ళీ మిమ్మల్ని పార్లమెంటు గెలిపించడానికి ఒక పునాది అవుతుంది. తర్వాత నువ్వు ఏం చేయబోతున్నావో నెక్స్ట్ 4.5 years అది చెప్పడం, దాన్ని ప్రజలు నమ్మడం, అది నీకు ఓట్లు తీసుకొస్తుంది. ఈ అన్నిటికంటే కూడా ఎక్కువగా ఏంటంటే కేంద్రంలో అధికారంలోకి రాగలగడం కాంగ్రెస్ కొద్దిగా కష్టమే. కాబట్టి బీజేపీకి కొంత సానుకూలత ఉంటుంది. మళ్ళీ మూడోసారి నేనే ప్రధానమంత్రి అవుతాను మోదీ చెప్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఇప్పుడు మొన్న అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో 4 అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. అందులో 2 గవర్నమెంట్స్ కాంగ్రెసే ఉన్నాయి. రెండిట్లో ఆ 2 పోగొట్టుకున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ చేతిలో ఉన్నదాన్ని గెలుచుకున్నారు. వాళ్ళకి జాతీయ స్థాయిలో శత్రువు బీఆర్ఎస్ కాదు, జాతీయ స్థాయిలో శత్రువు బీజేపీ. బీజేపీ 2 రాష్ట్రాలు గెలుచుకుంది. 3 రాష్ట్రాలు బీజేపీ గెలుచుకుంది. అందులో 2 రాష్ట్రాలు కాంగ్రెస్ నుంచి గెలుచుకుంది. అటువంటిప్పుడు ఎవరైతారు? ప్రధానమంత్రి మోడీ అవుతాడు. అంటే నువ్వు నీ భారత్ జోడో యాత్ర ద్వారా ఉన్న స్థానాలను కూడా నిలబెట్టుకోలేదు కదా.
అటువంటిప్పుడు నువ్వు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావు జాతీయంగా అధికారంలోకి వస్తామని? కాబట్టి ఎడ్జ్ పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ పట్ల ఉంటుంది. ఇక్కడ చూసినప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీకి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఇక్కడ అతి కీలకంగా ఇప్పుడు నిరూపించుకోవాల్సిన అవసరం కాంగ్రెస్కు ఉంది అనుకున్నప్పుడు ఏ టార్గెట్తో వాళ్ళు వెళ్ళాలి? వాళ్ళు అనుకున్నటువంటి 100 రోజుల్లో 6 గ్యారంటీ స్కీమ్లను అమలు చేస్తామనా, లేకుంటే సంక్షేమ కార్యక్రమాలు సపరేట్గా పెట్టడమా, పాలన మీద ఫోకస్ పెట్టాలా, లేకుంటే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి దాని మీద కాంగ్రెస్ని మళ్ళీ విస్తరించుకోవాలి, ఆంధ్రప్రదేశ్ కూడా వెళ్ళాలి అనే కాన్సెప్ట్ కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇది కేవలం ఎవరినో ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి జంపింగ్ చేయించడం వల్ల బలం వస్తుందని అనుకోవద్దు. ప్రజల లోపల ఒక పశ్చాత్తాపం మొదలైంది. మేము మా ఎమ్మెల్యేను ఓడించాలనుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే పడిపోయింది, కేసీఆర్ గారి మీద మాకేం కోపం లేదు అనేది మీరు మీ టీంను పంపించండి. ప్రతి నియోజకవర్గంలో ఇవాళ ప్రజల రిఫ్లెక్షన్ అది, ఇప్పుడున్న ఎట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అది. మరి అటువంటి ప్రజలను మరి నీ వైపు తెచ్చుకోవాలంటే నీకున్న ప్లాన్స్ ఏంటి? ప్లాన్ నెంబర్ 1 ఏంది, 2 ఏంది, 3 ఏంది? నువ్వు అది నీకు లేకపోయినట్టయితే నన్ను అసెంబ్లీకి భారీ మెజార్టీతో అన్ని స్థానాల్లో గెలిపించారు, రేపు పార్లమెంటు కూడా గెలిపిస్తారంటే అది సాధ్యం కాదండి. అక్కడ మెజార్టీ సీట్లు నా అంచనా ప్రకారం బీఆర్ఎస్కే వస్తాయి. ఎమ్మెల్యేలు అంతా కాంగ్రెస్ ఉన్నా కూడా మెజార్టీ సీట్లు ఈ ప్రజల లోపల ఈ పశ్చాత్తాపం కావచ్చు, లేకుంటే మళ్ళొకసారి పునరాలోచన కావచ్చు, వాళ్ళ లోపల ఉంది. కాబట్టి నేను చెప్తున్నా మెజార్టీ సీట్లు వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దాన్ని నువ్వు అధిగమించాలంటే ఈ ఫస్ట్ నువ్వు ఎలక్షన్ కమిషన్ దగ్గర 2 సార్లు దరఖాస్తులు పెట్టి రైతు బంధు ఆపావు కదా, ఆ రైతు బంధు ఫస్ట్ పడాలి. రెండవది నువ్వు 5,000 ఇస్తుంటే ఆపినావు, 7,500 ఇస్తా అన్నావు, 7,500 ఇవ్వాలి. ఇవ్వకపోతే నేను ఈసారి మాత్రం 5,000 ఇస్తాను అని అన్నట్టయితే అది నీ ఫెయిల్యూర్ అవుతుంది. బస్సులు వేసావు, మళ్ళీ ఇప్పుడు ఎక్కువ మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు, ఆటో వాళ్ళకి ఇబ్బంది అవుతుందని బస్సులు తగ్గించారు. బస్సులు వేసినందుకు మహిళలు సంతోషిస్తలేరు ఫ్రీగా ప్రయాణం చేసినందుకు, ఎందుకంటే గంటల కొద్ది వెయిట్ చేయాల్సి వస్తుంది ఆ బస్సు, లేట్ అవుతున్నాయి అనేది. పైనుంచి ఆటో వాళ్ళ ప్రతిఘటన నీకు ఎదురవుతున్నది. ఇప్పుడు నీకు ఆటో వాళ్ళు ఓటేసే పరిస్థితిలో ఉన్నారు. ఇట్లాంటివన్నీ ప్రజల లోపల చర్చిస్తున్నారు. అంటే ఇనీషియల్గానే సరే బాల్యారిష్టాలు ఉంటాయి దేవుడికి, అవును, కానీ నువ్వు తీసుకునే గుణపాఠాలు ఏంటి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు వీటిని అన్నింటినీ సరి చేసుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉంది. రేవంత్ రెడ్డి గారు ఎదిగారు, ఎదుగుతున్నారు, కానీ ఆయన లోపల ఉన్న ఈ నెగిటివ్ క్యారెక్టర్ ఏదైతే ఉన్నదో అవతల వాడిని తగ్గించి నేను ఎదగాలనుకోవడం తప్పు. వాడిని అట్లే ఉంచు, నువ్వు ఎదుగు, ఎవరొద్దన్నారు. కాబట్టి అవతల వాడిని తగ్గిస్తేనే నేను పెరిగినట్టుగా అనబడతా అనుకుంటే అది గత ముఖ్యమంత్రులు చేసిన తప్పులే నువ్వు చేస్తున్నావు అని అనుకోవాలి. క్వాలిటీని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆయన దగ్గర నుంచి. అదే ఆయన ఏం చేస్తాడో ఆయనకున్న మెంటర్స్ థింక్ ట్యాంక్ ఆలోచించాలి. బట్ ఇప్పుడు పోతున్న ప్రయాణం మాత్రం సరిగా లేదని చెప్పగలుగుతాను. సో ఇప్పుడు తెలంగాణ నుంచి హస్తినకి వెళ్ళాలి అనే నెంబర్ అనేది ఎందుకంత ఎక్కువగా కనిపిస్తుంది? ఈరోజే పిఏసి ఒక డెసిషన్ తీసుకుంది, షబ్బీర్ అలీ వచ్చి మాట్లాడారు, సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలి అనే మాట. గతంలో మనకు మోదీ కూడా తెలంగాణ నుంచే పోటీ చేస్తారనేది వినిపించింది. నెక్స్ట్ కేసీఆర్ కూడా పార్లమెంట్కే వెళ్తారు అనే మాట కూడా ఉంది. అంటే సోనియా గాంధీ నేను చెప్పగలుగుతాను, ఎందుకంటే ఆమె సొంత సీట్లన్నీ కూడా గల్లంత అవుతున్నాయి ఉత్తరప్రదేశ్లో. అమేథీ, రాయ్బరేలీ, అమేథీ ఇవి కూడా వచ్చేటట్లు లేవు. అక్కడ లోకల్ బాడీస్లో కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు వీళ్ళ మనుషులు లేరు. నెహ్రూ కుటుంబం మీద ఉన్న కృతజ్ఞత చాలా కాలం వాళ్ళని గెలిపించింది. కాబట్టి ఎక్కడికో ఒకడికి పోవాల్సిందే ఆమె. ఇక్కడైతే సేఫ్ సీట్స్ ఉంటాయని వాళ్ళు అంటున్నారు, కానీ ఇది వాళ్ళకు వచ్చిన బలం కాదనేది వాళ్ళకి తెలియాలి. సోనియా గాంధీ లాంటి దాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఓడించారనుకోండి, ఏముంటుంది అది? దానివల్ల రేవంత్ రెడ్డికి శోభనిస్తుందా? అది మైనసే అవుతుంది కదా. ఎందుకు ఆమె ఎక్కడనో ఆమె ఇష్టం, ఆమె డిసైడ్ చేసుకొనియండి. నువ్వు పిలిచి తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి ఆమెను గెలిపించలేకపోతే నీ ముఖ్యమంత్రి పదవికే ముప్పు వస్తుంది కదా. ఆ కండిషన్ ఉందా ఇక్కడ మళ్ళీ ఓడిపోయే పరిస్థితి? అంటే హర్ట్ అవుతారు కదా. నేను ఎక్కడో నిలబడేదాన్ని నన్ను తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టాడు, గెలిపిస్తే సమర్థుడు అవుతాడు, గెలిపించకపోతే అసమర్థుడు అవుతాడు. ఎందుకు అటువంటి ఛాలెంజెస్ అవసరం రేవంత్ రెడ్డికి? ఇప్పుడు ఆయన దృష్టి పెట్టాల్సినవి చాలా ఉన్నాయి కదా. ఆ పార్లమెంట్ ఎలక్షన్ టైంలో అన్ని వదులుకొని ఆమెను గెలిపేయడానికి పనిచేయాలా? అవసరమా? చాలా ఛాలెంజెస్ ఉన్నాయి కదా. మళ్ళీ సమ్మర్ టైము, చాలా ఇబ్బందులు వస్తుంటాయి. కాబట్టి ఇటువంటి అనవసరపు ఛాలెంజ్లో పోకుండా ఆమెను ఎక్కడో కాడ ఆమె బలం ఉన్న దగ్గర నిలబడుతుంది, గెలుస్తుంది. రాహుల్ గాంధీ కూడా అక్కడ
ఓడిపోతారనే భయంతో కొచ్చిన్ పోయి వయనాడు పోయి గెలిచాడు, ఆడు ఓడిపోయాడు కూడా. అంటే వాళ్ళకు అభద్రతా భావం ఉంది ఎక్కడో ఒక కర్ణాటక దీనికంటే సేఫ్ ఏమో, టీకే శివకుమార్ అక్కడ గెలిపిస్తుండొచ్చు, అక్కడ స్టెబిలైజ్ అయింది గవర్నమెంట్. మనం ఎందుకు పిలిచి ఆమెను ఇక్కడ నిలబెట్టి ఇబ్బంది పెట్టాలి? సో వాట్ అబౌట్ మోదీ కూడా ఇక్కడ నుంచే పోటీ చేస్తారు అనేది ఎందుకంత బలంగా వినిపిస్తుంది? మోడీ రాడు ఇక్కడికి, ఆయనకున్న సీట్ సేఫ్గా ఉంది. ఉత్తర భారతదేశంలో ఎక్కడన్నా గెలవగలిగే సత్తా ఉంది ఆయనకు. కాబట్టి ఆయన దక్షిణ భారతదేశంలోకి వచ్చి నిలబడి ఇబ్బంది పడతాడని నేను అనుకోవట్లేదు. ఇంకోటి, ఏ ఒక్క పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా బీజేపీ సాలిడ్గా ఓట్ బ్యాంక్ కలిగి ఉన్నదని చెప్పడానికి లేదు. పోయినసారి కిషన్ రెడ్డి గెలిచాడు అని అంటే ఆయన ఇక్కడ అంబర్పేటలో ఓడిపోయిన సానుభూతి కొంతుండే, తర్వాత అపోజిషన్ క్యాండిడేట్స్ చాలా వీక్గా ఉండడం, ఇవన్నీ ఆయన కలిసి వచ్చినాయి. కానీ మోడీని తీసుకొచ్చి సికింద్రాబాద్లో పెట్టి గెలిపించే పరిస్థితి వాళ్ళకి లేదు. పోనీ అక్కడ ట్రైబల్ సీట్ అది ఆదిలాబాద్, అక్కడైతే నిలబెట్టలేరు. ఇంకా 2 సీట్లు ఎక్కడవి వాళ్ళు ఉన్నది? కరీంనగర్, ఆదిలాబాద్. కరీంనగర్లో బండి సంజయ్ ఎమ్మెల్యేగానే గెలవలేదు. అదే ఆదిలాబాద్ అయితే ట్రైబల్ సీట్ అది. అందుకని వాళ్ళకి అసలు అంటే ధర్మపురి అరవింద్ ఉన్న సీట్లో కొన్ని బీజేపీకి వచ్చినా కూడా ఖచ్చితంగా ఆడ గెలిపించగలుగుతామనే ఇప్పుడు కవిత నిలబడితే ఆ గ్యారంటీ కూడా ఏముండదు, నువ్వా నేనా అన్నట్టే ఉంటుంది. సో ఈసారి సిట్టింగ్లకు ఆ 4 స్థానాల సిట్టింగ్లకే కేటాయించాలని బీజేపీ ఒక డెసిషన్ తీసుకుంది. మొత్తం ఫోకస్ అంతా పెట్టాలి అని. ఎందుకంటే చూడండి, మీరు 3 ఎంపీలు బీజేపీ నుంచి పోటీ చేశారు, 3 ఓడిపోయారు. 3 పోటీ చేసి 3 ఎమ్మెల్యేలు ఓడిపోయారు. వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్న స్థానాలే అవి. కరీంనగర్లో బండి సంజయ్ ఎంపీ గెలిచిండు, ఎమ్మెల్యే ఓడిపోయాడు. ఆదిలాబాద్లో బాబురావు ఎంపీ గెలిచాడు, అందులో ఉన్న బూత్ నుంచి ఎమ్మెల్యే ఓడిపోయాడు. ధర్మపురి అరవింద్ అదే నిజామాబాద్ సెగ్మెంట్లో ఈ కోరుట్లో ఉంది, అక్కడ నుంచి ఎంపీగా గెలిచాడు, ఎమ్మెల్యే ఓడిపోయాడు. అంటే వాళ్ళ బలం తగ్గిందా పెరిగిందా? మళ్ళీ మోడీని తీసుకొచ్చి ఎందుకు ఛాలెంజ్ చేయడం? బట్ ఇప్పటికీ ఉన్నటువంటి నెంబర్ని పెంచుకుంది కదా. లాస్ట్ టైం అయితే బై ఎలక్షన్లో కలిపి 3 వచ్చాయి, ఈసారి 8 అయ్యాయి కదా. నంబర్ పెరిగిందంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత. అది మోడీ వస్తే అదేమన్నా పాజిటివ్ అవుతుందా? ఎందుకంటే దక్షిణ భారతదేశంలో బీజేపీకి స్థానం దొరకడం అనేది చాలా కష్టం. ఒకవేళ మోడీ కనుక నేను దక్షిణ భారతదేశం నుంచి గెలిస్తే నేను ఇక్కడ పునాది వేయగలుగుతాను బీజేపీకి అనుకుంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఈ ఎలక్షనే కాదు, రాబోయే ఇంకా 2 ఎలక్షన్లలో కూడా బీజేపీ ట్రయాంగిల్ ఫైట్లో 3rd పొజిషన్లో ఉంటుంది తప్ప కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మధ్యలోనే ఎలక్షన్ ఫైట్ అనేది తెలంగాణలో జరుగుతుంది. కర్ణాటకలో కూడా అక్కడున్న పరిస్థితులను బట్టి బీజేపీకి వాళ్ళకి మధ్యలో ఉన్నా కూడా రేపు రాబోయే రోజుల్లో బీజేపీ ఇంకా వీక్ అయ్యే అవకాశం కర్ణాటకలో ఉంది. తమిళనాడులో బీజేపీకి ఎంత ప్రయత్నం చేసినా కూడా అక్కడ ఉనికిని పెంచుకునే అవకాశమే లేదు. కేరళలో అయితే ఈ 2 ఉంటాయి, ఎల్డీఎఫ్, ఎఫ్డీఎఫ్, వామపక్షాలు అండ్ కాంగ్రెస్, ప్రో కాంగ్రెస్. ఇది సో కేసీఆర్ మెదక్ ఎంపీగా పోటీ చేస్తున్నారా? అంటే నాకున్న ఇదేంటంటే ఆయన ఎంపీగా నిలబడి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తారనేది. ఒకవేళ ఆయన ఇక్కడే ఉంటే కనుక ఇక్కడ బాగానే ఉంటుంది. ఆయన ఉండడం వల్ల ఆయన స్థాయి కొంచెం తగ్గించుకున్నా కూడా మళ్ళీ తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఆయనకున్న ఆలోచనలు అంతా కూడా ఉపయోగపడుతుంది. కానీ పిల్లలు ఎదగాలి కదా. కేటీఆర్ గారికి ఆ బాధ్యతలు అప్పచెప్పేసి హరీష్ రావు కేటీఆర్కి ఆయన తప్పుకోవడం అనేది ఆయనకు మంచిది. సో ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ని చూసాం, ముఖ్యమంత్రిగా చూసాం, బట్ ప్రతిపక్ష నాయకుడిగా ఎల్పీ లీడర్గా ఆయన ఇక్కడ కూర్చొని అసెంబ్లీలో ఉండడానికి పెద్దగా ఇష్టపడట్లేదు, పార్లమెంట్కే వెళ్ళడానికి అవసరం లేదనేది. ఎందుకు అని అంటే ఇప్పుడు పిల్లలు ఎదిగిన తర్వాత రెక్కలు వచ్చిన తర్వాత వదిలేయాలి. వాళ్ళిద్దరిని ట్రైన్ చేశాడు 9.5 సంవత్సరాలు. 9 ఏళ్ళు హరీష్ రావు మినిస్టర్గా ఉన్నాడు, అంతకుముందు 1.5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నాడు, ఆయనే సమర్థుడు. కేటీఆర్ గారు కూడా 9.5 ఏళ్ళు మంత్రిగా ఉన్నాడు, ఆయనకు ఫుల్ ట్రైన్డ్ ఆయన కూడా. వీళ్ళిద్దరిలో నిజంగానే లోపాలుంటే కేసీఆర్ గారు కూర్చోవాలి ఆ స్థానంలో. అవసరమా? వాళ్ళిద్దరు ఎదిగి వచ్చారు కదా. అది తన పార్టీని తనే కిల్ చేసుకున్నట్టు అవుతుంది. ఒకవేళ కనుక నేను ఇక్కడ కూర్చుంటాను, మీరు ఇంకా నా ద్వారా నేను చెప్పినట్టే వినాలి అన్నట్టయితే బొమ్మరిల్లు రిపీట్ అవుతుంది. బొమ్మరిల్లో కొడుకుకి ఏం కావాలనో అన్ని తండ్రే చూసి పెడితే కొడుకు వ్యతిరేకత ఉండొద్దు కదా. అవును. కానీ లాస్ట్కి ఏమైంది? కొడుకు వ్యతిరేకించాడు తండ్రిని. అంటే అన్నీ చేసిన తర్వాత కూడా అంటే ఏం పోయింది కొడుకు దగ్గర అంటే స్వేచ్ఛ పోయింది. ఇక్కడ కూడా అదే జరిగింది.
నిన్ను ప్రజలు అడిగినలా ఈ బంధు ఆ బంధు ఏ బంధు ఇమని అన్నీ ప్రజలకు ఏం కావాలనో ప్రజల మనసుల్లోకి వెళ్ళి ఒంటరి మహిళలు ఎట్లా బాధపడుతున్నది, బీడీ కార్మికులు ఎట్లా బాధపడుతున్నారు చేయొద్దని నేను అనను, కానీ అన్నీ నువ్వే చేస్తేవి. లాస్ట్కి ఏం కోల్పోయినలో వాళ్ళు నిన్ను ఓడించారు. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి ఉండరమ్మా. ఎందుకంటే ప్రజల మనసుల్లోకి వెళ్ళి వాళ్ళకి ఏ బాధ ఉన్నదో ఆయనే అర్థం చేసుకొని ఎవరు అడగకుండానే స్కీములు అన్నీ తీసుకొచ్చాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంది? నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ 3 చేసుకుంటే అయిపోయేది కదా. ఏ ఎలక్షన్లైనా అవి చూపెట్టవచ్చు కదా. నీళ్లు, నిధులు, నియామకాలు ఇవి నేను చేసినాయి. కానీ ప్రతిదీ ఒక 400 స్కీములు పెట్టాడు. ఎవరు ఆలోచిస్తారు అవన్నీ? ఇన్ని చేసిన తర్వాత అందుకే బాధపడుతున్నారు పబ్లిక్. ఇన్ని చేసిన ఆయనను మేము ఓడించినామే, మా ఎమ్మెల్యే మీద కోపంతో మేము అసలుకే ఎసరు పెట్టామనేది వాళ్ళు బాధపడుతున్నారు. డెఫినెట్గా కేసీఆర్ ఆయన అసెంబ్లీలో కూర్చున్నట్టయితే ఆయన పైచేయి సాధిస్తాడు ప్రతి విషయంలో కూడా. కానీ రేవంత్ రెడ్డి లాంటి ఒక జూనియర్ వ్యక్తికి కేటీఆర్ లాంటి వాళ్ళు చాలు కదా. నువ్వు రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడానికి అసెంబ్లీకి రావాలా? నాకైతే అది కేసీఆర్కు శోభనీయదు, ఆయన స్థాయిని తగ్గిస్తుంది ఒకవేళ ఆయన అసెంబ్లీలో కూర్చుంటే. కేటీఆర్కి ఆ స్వేచ్ఛను ఇవ్వాలి. హరీష్ రావును కేటీఆర్ను కలిసి ప్రయాణం చేసే విధంగా డైరెక్షన్ ఇవ్వాలి. ఒకవేళ ఆయనకు బీఆర్ఎస్ను ముందుకు తీసుకుపోవాలనుకుంటే మహారాష్ట్ర ఎన్నికల మీద ఫోకస్ చేయాలి, రేపు తన పార్లమెంట్ సీట్ మీద ఫోకస్ చేయాలి. తర్వాత రేపు ఒకసారి పార్లమెంటు పోయిన తర్వాత ఒక మహారాష్ట్రకి పరిమితమై ఉండకుండా దేశవ్యాప్తంగా ఉన్న సమస్యల మీద తన గొంతు వినిపించాలి. ఒక నేషనల్ లీడర్గా ఒక మాయావతికి, ఒక ఈ మన అఖిలేష్ ఫాదర్ ములాయం సింగ్ యాదవ్కు, ఒక లాలూ ప్రసాద్ యాదవ్కు ఆ స్టేచరు కేసీఆర్కు రాలేదు. కేంద్ర మంత్రి ఉన్నా కూడా ఒక నేషనల్ లీడర్ స్టేచర్ రాలేదు. ముందు బీఆర్ఎస్ను బలోపేతం చేయాలంటే అన్ని రాష్ట్రాలలో మనకు ఉనికి కావాలనుకుంటే నువ్వు ఫస్ట్ నేషనల్ లీడర్గా ఎదగాలి. ఇక్కడ చాలా సంవత్సరాలు ఆయన అపోజిషన్లో కూడా ఉన్నాడు కదా. కాంగ్రెస్ పీరియడ్లో ఆయన అపోజిషన్లో చంద్రబాబుతో పాటు ఉన్నాడు. తర్వాత కాలంలో కూడా ఆయన రిజైన్ చేసిన తర్వాత చంద్రబాబు పాలనలో అపోజిషన్లో ఉన్నాడు, ఒకే ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా. ఇట్లా ఇవన్నీ ఉన్నాయి చరిత్ర. కొత్తగా చేసేది ఏముంది? రేవంత్ రెడ్డి మీద ఆయన ఏం పైచేయి సాధించినా అది ఆయనకు పెద్దగా క్రియేట్ అయ్యేది ఏముండదు. మనం ఏ మాట కామాట చెప్పుకోవాలి. నీ పార్టీ ఒక జెడ్పీటీసీ టికెట్ ఇవ్వక రిజెక్ట్ చేసిన వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి అయిండు అని అంటే ఆయన మీద అపోజిషన్ లీడర్గా ఉండడం అనేది అవసరమా? మామూలు కార్యకర్త నీ పార్టీలో రేవంత్ రెడ్డి, మండల స్థాయి కార్యకర్త, అవసరం లేదు. కాబట్టి ఎవరన్నా ఆయన చుట్టూ మంచి వాళ్ళు లేరమ్మా. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఇస్తున్నారని నాకు తెలియదు. బట్ ఒకవేళ ఇవ్వకపోతే కూడా తప్పే అవుతుంది. అది ఎంత గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు, ఎంత మేధావైనా, ఎంత తెలివి కలవాడైనా ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం కరెక్ట్ కావాలని లేదు. ఆయన ఆలోచించే ప్రతిదీ సక్రమ మార్గంలో ఉంటుందని చెప్పడానికి లేదు. కనీసము మీ బాధ్యత ఏంది పక్కన ఉన్న వాళ్ళది? వినయంగానైనా తలదించుకొనైనా ఒక్కసారి పునరాలోచించుకోండి సార్ అనగలిగే ధైర్యం, దమ్ము ఉన్న వాళ్ళు ఉన్నారా? అటువంటి వాళ్ళని ఉండనిచ్చిండు ఆయన. వాళ్ళు చెప్పలేకపోతున్నారా, లేకుంటే ఈయన చెప్పే అవకాశం వాళ్ళకి ఇవ్వలేదా, వినరా అసలు? అంటే నాకు తెలిసేందంటే చెప్పాలని ఉన్నా చెప్పలేని ఒక నిస్సహాయత, అటువంటి పరిస్థితి ఉంటుంది ఆయన దగ్గర. పాజిటివ్గా తీసుకోడు కదా ఆయన చెప్తే. అంటే నేను కూడా చాలా బాధతో మాట్లాడుతున్నా. దీనివల్ల కేసీఆర్ మీద నాకేదో ప్రేమ లేక కాదు, బాధ్యత లేక కాదు, ఆయన చేసిన సహాయాన్ని మర్చి కూడా కాదు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. తెలంగాణ చరిత్ర ఉన్నంతకాలం కేసీఆర్ ఉంటాడు. కానీ ఇటువంటి లోపాలే కదా ఇవాళ ఈ స్థితికి దారి తీసినాయి. అందుకే పక్కనున్న వాళ్ళన్నా కనీసం మనకేమైనా పర్వాలేదు చెప్పేద్దాం, లేదా కేసీఆర్ గారే అట్లా ఒకే పక్కన ఆలోచించుకుంటూ పోయినట్టయితే ఆలోచనలు కరెక్ట్గా మార్చుకోవాలి. కనీసం ఓటమి తర్వాతనే ఆయన గుణపాఠం తీసుకొని ఆలోచించడం అనేది అవసరం. నేను మనసారా కోరుకుంటున్నా మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని. కానీ ఆ వైపుగా మన ఆలోచనలు కూడా ఉండాలి. పార్లమెంట్లో కూడా ఎక్కువ సీట్లు గెలవాలని కోరుకుంటున్నా. నేను మీకు గుర్తుండాలి, మన ఛానల్లోనే కనీసం 6 నెలల కింద ఒక థింక్ ట్యాంక్ లేకుండా పోయింది కేసీఆర్ గారికి అని చెప్పాను. పాత వీడియోస్లలో మీరు చూస్తే బ్యూరోక్రాట్స్ మీదనే ఆధారపడుతున్నాడు అని చెప్పాను. కనీసం ఆ తర్వాతనైనా ఆయన ఆ లోపాలను సరిదిద్దుకుంటే ఈ పరిస్థితి ఉండేదా? అప్పటి థింక్ ట్యాంకులన్నీ ఏమైపోయినాయి?
ఎక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయో ఎందుకని ఐడెంటిఫై చేయలేకపోయారు? అంటే ఏమైందంటే ఒక సక్సెస్ పాత్లో విజయాలు వరుసగా వస్తున్నప్పుడు ఇంకా నేను చేసేదంతా కరెక్టే అనుకునే ఒక ధోరణి అనేది డామినేట్ చేస్తుంది. నిజంగానే ఆయన గతంలో చదివినట్టు పుస్తకాలు కంటిన్యూగా చదువుతూ ఉంటే, పరిస్థితుల మీద అవగాహనను కంటిన్యూగా పెంచుకుంటూ ఉంటే, పబ్లిక్లో ఇంటెలిజెన్స్ని డెవలప్ చేసుకొని ఉంటుంటే, పార్టీ నాయకులతోని ఓ బ్రేక్ఫాస్ట్లోనో లంచ్లోనో రోజుకో జిల్లా వాళ్ళతో కూర్చొని ఉంటే ఆయన సరి అయిన విధంగా గ్రాస్ప్ చేసేవాడు పరిస్థితిని. ఆయనంత మేధావి లేడు, ఆయనంత స్ట్రాటజిస్ట్ కూడా లేడు. కానీ ఫీడ్బ్యాక్ సరిగా లేకపోతే ఏమవుతుంది? నీ గ్రౌండ్ ఇంటెలిజెన్స్ ఎక్కడున్నది? ఇప్పుడు అన్ని పార్టీలకు వాళ్ళ దగ్గర గ్రౌండ్ ఇంటెలిజెన్స్ లేకపోయినా కూడా ఓ సునీల్ కనుగోలును పెట్టుకున్నారు. నమో అనే ఒక ఆర్గనైజేషన్ బీజేపీ పెట్టుకున్నది. వాళ్ళు ఒక 2-3 సంవత్సరాలు కఠోర శ్రమ చేస్తే తప్ప ఈ పరిస్థితి రాలేదు వాళ్ళకి. ఇవాళ బీజేపీ బలాన్ని పెంచుకుంది, ఓట్ బ్యాంక్ పెంచుకుంది అని అంటే నమో యొక్క గొప్పతనం లేదని ఎవరు అనలేరు. అసలు నమో అనేది ఏం చేసిందో కూడా తెలుసుకునే స్థితిలో కూడా వీళ్ళు లేరు కదా. పోనీ బీఆర్ఎస్ పార్టీకి అటువంటిది ఒక వ్యూహకర్త ఎవరన్నారా? వచ్చినోడిని కూడా పంపించేసినాం కదా మనం. ఇవాళ పీకే ఉంటే నిజంగా ఈ పరిస్థితి ఉండేదా? మంచికి వచ్చేటకు అతను పెట్టుకున్నాం మనం. అతను కనుక అట్లే కంటిన్యూ అయి ఉన్నా, ఆయన టీం కంటిన్యూ అయి ఉన్నా, నీ కనీసం గ్రౌండ్లో ఏం జరుగుతుంది, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనేది తెలిసేది కదా. తెలిసినాక ఎవరు అక్కర్లేదు. ఆయన కనుక ఇక్కడ లోపం అంతా ఆయన స్ట్రాటజిస్ట్ కాడని కాదు, ఆయనకంటే గొప్ప స్ట్రాటజిస్ట్ ఉన్నాడని కాదు. స్ట్రాటజిస్ట్ కావాల్సింది గ్రౌండ్ ఇంటెలిజెన్స్. ఆ గ్రౌండ్ ఇంటెలిజెన్స్ నీకు లేదు. ఆ ఫీల్డ్ యాక్టివేషన్ చేసేవాళ్ళు నీకు లేరు. ఈ 2 ప్రశాంత్ కిషోర్ చేసేవాడు. ఆయనను పోగొట్టుకోవడం అనేది చాలా పెద్ద తప్పది. ఇందువల్లే అక్కడ స్థానికంగా వ్యతిరేకత ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరి మీద అయితే ఒక ఆందోళన చేశారో, ఆగ్రహాలు వ్యక్తం చేశారో, అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు, అందువల్లే మార్చలేకపోయారా కేసీఆర్? నేనేమంటున్నా, వాళ్ళ మీద వ్యతిరేకత లేదు అనేది ఆయనకు తెలియక కాదు, 100% వ్యతిరేకత ఉన్నదని తెలుసు. కానీ నన్ను చూసి కదా ఓట్లేసేది. బట్ స్థానికంగా ఉండేది ఆ ఎమ్మెల్యే కదా. నా పాలనను చూసి కదా ఓట్లేసేది. నేను ఇచ్చిన పథకాలను చూసి కదా ఓట్లేసేది. అంటే పథకాలు ప్లస్ అవ్వడం పక్కకు పెట్టి చాలా మైనస్ అయినాయి. అంటే అందిన వాళ్ళు 3-10% అయితే అందని వాళ్ళంతా నెగిటివ్ ఓట్ చేశారు. అంటే అది కూడా అది ఆయన స్ట్రాటజీలో ఉన్న లోపం. అది వాస్తవంగా నాకు అనిపించిందమ్మా, చాలా రోజుల నుంచి ఈ చర్చలు జరుగుతున్నాయి కాబట్టి టీఆర్ఎస్కు టర్నింగ్ పాయింట్ అనేది రాజేందర్ను బయటికి పంపడమే. ఈటెల రాజేందర్ను బయటికి పంపిన పద్ధతి కానీ, ఆయనను పంపాల్సిన అవసరం కానీ ఆనాడు ప్రజలు ఎవరు కూడా దాన్ని పాజిటివ్గా తీసుకోలేదు. ఆ 2-3 రోజులు విపరీతమైన ప్రచారం. మీరు ఏ టీవీ పెట్టండి, ఏ ఛానల్ పెట్టండి, స్టార్ట్ చేసిందే మళ్ళీ వాళ్ళ ఛానల్స్, వాళ్ళ పత్రికలే. ఆయన మినిస్టర్ ఉండగానే సొంత పత్రికలలో ఆయన మీద దూషణలు మొదలైనాయి. తనను పూర్తిగా ఒంటరిగానే చేయాలనుకుంటే ఇవాళ బీఆర్ఎస్ ఒంటరిది అయిపోయింది. బట్ అక్కడ నుంచి ఆ ఫాల్ స్టార్ట్ అయింది. అదే సానుభూతి అనుకుంటే ఈటెల రాజేందర్ 2 ప్లేసుల్లో కూడా ఓడిపోయారు కదా. అంటే నేను అనేది ఈటెల రాజేందర్ మీద సానుభూతి కాదు, రాజేందర్ను పంపిన పద్ధతి. చిన్న ఆరోపణలు ఉంటాయమ్మా. ఇప్పుడు ఎంతమంది మంత్రుల మీద ఆరోపణలు లేవు, వెతికితే దొరకాయా? అసెంబ్లీ ల్యాండ్ ఉన్నంత మాత్రాన ఆయన క్యాబినెట్ నుంచి బయటికి పంపాలా? పోనీ మనసులో ఉన్నదేందో బయటికి చెప్తే ప్రజలు అర్థం చేసుకునేటోళ్ళు. నేను కూడా చాలా కోపం వచ్చింది ఆ 3 రోజులు. అసలు 3 రోజులు 30 సార్లు రిజైన్ చేద్దామని ట్రై చేశా. నాకున్న వాళ్ళంతా ఒత్తిడితో నేను ఆగిపోయినా. అంటే రాజేందర్ ఎంత చెడ్డవాడైనా అతను ఏం చెడు చేసిండో చెప్పాల్సింది పోయి అతన్ని బయటికి పంపిన పద్ధతి చాలా అధ్వానంగా ఉంది. ఇప్పుడు నీ క్యాబినెట్లో ఉన్నాడు ఆయన, పోనీ మంత్రి పదవి నుంచి తీసేశావు. మంత్రి పదవి నుంచి తీయకముందే 2 రోజులు ప్రచారం జరిగింది. విచారణకు కమిటీ అప్పటికప్పుడు ఆగమేఘాల మీద. అంటే ఇంకోటి ఇప్పటికి కూడా రిపోర్ట్ ఏమైందో తెలియదు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే కేసీఆర్ గారి మీద ఉన్న ప్రేమ, అభిమానం అన్నీ కూడా చాలా మందిలో తగ్గడానికి ఈటెల రాజేందర్ ఇన్సిడెంట్ కూడా ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్. వాళ్ళకి ఇప్పటికైనా అది అర్థం చేసుకోవాలని చెప్తుంది. సో ప్రతిసారి పార్లమెంట్ ఎన్నికలప్పుడల్లా బీఆర్ఎస్ ఒక నినాదం పెట్టుకునేది, సారు కారు 16 అనేది. ఈసారి అలాంటి నినాదం ఉంటుందా, లేకుంటే ఏ కాన్సెప్ట్ వాళ్ళు ఎన్నికలకు వెళ్తారు? ఒక్కటైతే నిజమమ్మ, ప్రజల్లో పశ్చాత్తాపం మొదలైంది. సరే కేసీఆర్ గారు ఒకవేళ ఆయనకు అహంకారం ఉందనుకున్నా, ఎన్ని తప్పులు చేసినా, ఒక తెలంగాణను సాధించిన వ్యక్తిగా ప్రతి వ్యక్తి హృదయంలో చెరగని ముద్ర ఆయనది. అదొక్కటే కాదు, 57 ఏళ్ల విధ్వంసంలో ఉన్న తెలంగాణను
కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా అది నేను యాక్సెప్ట్ చేయను. కానీ ఈ అభివృద్ధి సంక్షేమం గతంలో ఈ గడ్డ మీద ఎవరు చేయండి. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. 800 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా అట్టుడికిన తెలంగాణ, అల్లకల్లోలంగా ఉన్న తెలంగాణ, ఆకలితో వలసలతో బాధపడ్డ తెలంగాణ మొట్టమొదటిసారి కడుపు నిండా దీని కంటి నిండా నిద్రపోయింది. 800 సంవత్సరాల చరిత్రలో ఏ చరిత్రకారునైనా అడగండి, యుద్ధాలు లేకుండా రాజుల మధ్య గ్రామాలలో ఉన్న ప్రజల్ని హరాస్మెంట్ లేకుండా, పీడన దోపిడీ లేకుండా ఏ పాలన సాగలేదు. ఇంత అద్భుతమైన పాలనను అందించిన వ్యక్తిగా కేసీఆర్ ఎప్పటికీ ఉంటాడు. కనీసము ఈ జరిగిన నష్టాన్ని పూరించాలనుకుంటే ఉత్తర తెలంగాణ ప్రజలు కానీ, దక్షిణ తెలంగాణ ప్రజలు కానీ, గ్రామీణ తెలంగాణ, ఎందుకంటే మొత్తం గ్రామీణ తెలంగాణలో 80 సీట్లుంటే వాళ్ళు గెలిపించింది 15 మందిని. వాళ్లకు తప్పును సరి చేసుకునే అవకాశం పార్లమెంట్ ద్వారా వస్తున్నది. కేసీఆర్ గారి మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, ప్రేమ ఉన్నా, అభిమానం ఉన్నా మీరు ఇచ్చిన పనిష్మెంట్ చాలు. పార్లమెంట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించినట్టయితేనే ఈ చేసిన దానికి కనీసం కేసీఆర్ మీద ఉన్న అభిమానాన్ని చూపెట్టుకోవడానికి ఒక అవకాశం ప్రజలకు ఏర్పడుతుంది. ఎస్ అండి, చూద్దాం మరి ఏం జరుగుతుందని. 90 రోజుల్లో ఎలాంటి మార్పు వస్తుంది, ఎవరిలో మార్పు వస్తుంది, ఆ మార్పు వాళ్ళని ముందుకు ఎలా తీసుకువెళ్తుంది అనేది వి నీడ్ టు వెయిట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు. థ్యాంక్ యూ అండి. దట్స్ ఆల్ విత్ ప్రకాష్ గారు. మరి పార్లమెంట్ ఎన్నికల నాటికి పార్టీల స్టాండ్ ఎలా ఉంటుంది, స్ట్రాటజీలు ఎలా మారబోతాయి, ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీలో ఉంటారు, ఎవరికి ఎన్ని స్థానాలు వస్తాయి, వీటన్నిటికీ సంబంధించినటువంటి రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ కొనసాగుతూనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ కవిత సైనింగ్ ఆఫ్.